ఓకే. కాబట్టి ఎల్‌పిజిడి తర్వాత దాంట్లో ఇంప్లికేషన్ ఏంటి? అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ నేను ఓవరాల్ చెప్పేసాను మీకు నిన్న. ఇవి మామూలుగా ఆ క్వెషన్‌లోనే రాసేయాలి. క్వెషన్ రాసేయాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో టు ఓవర్‌కమ్ క్లోజ్డ్ ఎకానమీ, other economic problems, economic reforms were introduced, but these reforms were used by fewer people led inequality. ఇక్కడ 1947 నుంచి 1991లో మధ్యలో 2024 ఓకేనా. ఈ ఏరియా ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీ చెప్పినాం మనం. ఇలా సంకుచిత ఆర్థిక వ్యవస్థ, కొన్ని తప్పుడు సిద్ధాంతాలు చేసుకున్నాం. దీనివల్ల ఏమైందంటే డి ఎక్కువైంది, ఎస్ తక్కువైంది. డి అంటే ఎస్ జనం, అంతే కదా. డి అంటే జనం. ఇలా ఎస్ అంటే ఎస్ సప్లై. కాబట్టి ఇదో జనరల్గా చెప్పాలంటే మనం జనం, రైట్, జనం. తర్వాత ఇది ఎకానమీ, సప్లై అంటే ఎకానమీ, ఓకేనా. దీనివల్ల ఏమొస్తుంది మనకు దేశంలో? ఎస్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. కాబట్టి సో జనరల్గా ఉండవలసిన ఇన్ఫ్లేషన్ 4%, బట్ రికార్డెడ్ 16.5%. ఇక్కడ ఎస్ ఏర్పడ్డది, 16.5% ఇన్ఫ్లేషన్ ఏర్పడ్డది. తర్వాత రెండవ ప్రాబ్లం మనం చేసిన పొరపాటు వల్ల. కాబట్టి పొరపాటు చేసినప్పుడు తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది, అప్పుడు కాకపోయినా తర్వాతనే ఉంటుంది. కాబట్టి పొరపాటు చేయకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. అవకాశం ఉన్నదని చెప్పి, అధికారం ఉన్నదని చెప్పి ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. అజ్ఞానంతో చేయవచ్చు, అవకాశంతో చేయవచ్చు పొరపాట్లు, దాని ఫలితం ఉంటుంది. 40 years తర్వాత ఫిజికల్ డెఫిసిట్ తెలుసు మీకు ఎంత ఉండాలనో. ఎంత ఉండాలి? కోశలోటు 3 ఎంత ఉన్నది? 8.5% ఆఫ్ జీడిపి ఫిజికల్ డెఫిసిట్ 91లో. ఇన్ఫ్లేషన్ ఇంత. తర్వాత ఎఫ్ఈఆర్ ఎంత ఉండాలి? 6 months ఇంపోర్ట్స్ సరిపోని ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ ఎఫ్ఈఆర్ ఎస్ అప్ టు ఎస్ 6 months ఇంపోర్ట్స్. కానీ ఇట్ వాజ్ ఓన్లీ వీక్ డేస్కే ఉన్నది, ఓకేనా. అట్లా మనకు ఎస్ దీనివల్ల ఇలా ఎకానమీ సబ్జెక్టెడ్ టు డివాల్యుయేషన్. డివాల్యుయేషన్ అంటే ఏంటండి తెలుగులో? హీనీకరణ, మూల్యాన్ని హీనం చేస్తాం. ఇక్కడ మన గతంలో డిస్కస్ చేసినాం, ప్రైస్ తగ్గిస్తున్నాం. దేశం కోసం దేశం బయట తగ్గిస్తే దాన్ని ఏమంటాం? దేశం కోసం దేశం బయట తగ్గిస్తున్నాం, డివాల్యుయేషన్ కదా, అంతే కదా. ఓకే, వి లెసన్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఆఫ్ డొమెస్టిక్ రైట్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ కదా, డివాల్యుయేషన్. ఇలా బీదల కోసం తగ్గిస్తే ఏమంటాం? ఎస్ సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్, అణిచివేయబడిన ద్రవ్యోల్బణం. ఇవాళ ఎగుమతిదారుల కోసం మీరు ధర తగ్గిస్తే ఎస్ కరెన్సీ మ్యానిపులేషన్. 3 రకాలు, ఓకేనా. రైట్, ఆల్రెడీ ఐ డెల్ట్ ఇట్ ఇన్ ద ప్రిసీడింగ్ క్లాసెస్. ఓకే, పక్క పెడదాం. సో మొత్తం మీద ఈ యొక్క దీంట్లో ఏముంటుంది ఎల్పిజిడి అనేది డిస్కస్ చేసిన లాస్ట్ క్లాస్లో. దీనివల్ల ఏం జరిగింది అనేది ఆల్రెడీ ఓవరాల్ చెప్పాను, బట్ రిటర్న్కి ఇచ్చినాము. రైట్, ఆ క్వశ్చన్ ఎక్కడ అది సమ్వేర్, అందుకని కొంచెం చూసుకోవాలి ఇవన్నీ, అదేందా. సో కాబట్టి అది ఇంప్లికేషన్స్లో అంటే సమస్యలు ఏమొచ్చింది దీనివల్ల, ఇంప్లికేషన్ సమస్యలు. ఈవెన్ దో ఎకనామిక్ రిఫార్మ్స్ ఎన్హాన్స్డ్ ఎకనామిక్ గ్రోత్, బట్ ఇన్ఈక్వాలిటీ పర్సిస్టెడ్ మనకు తెలుసు. కాబట్టి ఇలా మనకు భారతదేశంలో 1947 టిల్ టుడే ఎస్ మనం కాన్సన్ట్రేషన్ అంతా ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి అంటే జాతీయ ఆదాయం యొక్క డెవలప్మెంట్ చూసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ జాతీయ ఆదాయం కోసం చూసినా కానీ అది చివరికి ఏమైందంటే అసమానతలకు దారితీసింది. కాబట్టి 1991 తర్వాత తీసుకున్న రీఫార్మ్స్ వల్ల ఓన్లీ ఫ్యూర్ పీపుల్ వర్ బెనిఫిటెడ్, దట్ టు రిచ్ పీపుల్, ఓకేనా. అది కాన్సెప్ట్. రిచ్ పీపుల్ ఎస్ అయింది కాబట్టి రిచ్ బికమ్స్ రిచర్ అయింది, పూర్ బికమ్స్ పూర్ అయింది, ఇన్ఈక్వాలిటీ వచ్చింది. ఇన్ఈక్వాలిటీ మనం దేంతో కొలుస్తామండి? ఇన్ఈక్వాలిటీ ఈజ్ మెజర్డ్ విత్ వెరీ గుడ్ జీనీ ఇండెక్స్ అని చెప్పాలి. ఏమనాలి? జీనీ ఇండెక్స్, ఓకేనా. ఆ విషయం అర్థం చేసుకోవాలి. వదిలేసేయండి. ఈవెన్ దో పావర్టీ వాజ్ కంట్రోల్డ్ బై ద
ఎకనమిక్ రిఫార్మ్ స్టిల్ 12% ఆఫ్ ఇండియన్ పీపుల్. ఎస్. కాబట్టి మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు ఇలా వాళ్ళు లెక్కిస్తున్నారు. ఎస్, ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం. ఓకేనా? ఇప్పటికీ మరి ఇలా రిఫార్మ్స్ పెట్టారు. ఇప్పటికి కన్సిడరబుల్ 12% అంటే అది 142 కోట్లు. 12% మామూలు కాదు. అక్కడ 11 పాయింట్ అట్లా ఇచ్చారు. బట్ 12% మనం మాడుకోవచ్చు అంతే. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ ఎంకరేజ్డ్ మాస్ ప్రొడక్షన్ బట్ నాట్ ప్రొడక్షన్ బై ద మాస్. చెప్పుకున్నది మన కొత్త పాయింట్ ఏం కాదు, చాలాసార్లు చెప్పాను నేను. ఇక్కడ మనకు అక్కడ ఏం చేసినామంటే ఇవాళ మాస్ ప్రొడక్షన్ అని చెప్పినాం, ఉత్పత్తి పెరగాలని చెప్పినాం. పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరగడం వల్ల మరి ఏం పెరుగుతుంది? ప్రొడక్షన్ పెరగడం వల్ల నేషన్ పెరిగింది. ఇలా వరల్డ్లో కూడా మీరు మంచి ర్యాంకులు కూడా వచ్చారు, 5th ర్యాంకులో వచ్చారు, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. కానీ ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి భారతదేశము ఎకానమీ పరంగా ఎంత డెవలప్ అయిందో సోషల్లో అంత డెవలప్ కాలేదు. మెయిన్ ఇక్కడ సోషల్ డెవలప్మెంట్లో ఇలా ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా హెల్త్ కావచ్చు, ఇలా శానిటేషన్ కావచ్చు, ఇలా ఇతరత్ర ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. అవన్నింటిలో డెవలప్ కాలేదు. ఎందుకోసం అంటే మనవాడు ఈ మాస్ ప్రొడక్షన్ పైనే కాన్సన్ట్రేట్ చేశాడు. తర్వాత ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనమిక్ రిఫార్మ్స్ ఎంజాయ్డ్ బై ద సర్వీస్ సెక్టర్ బట్ నాట్ అగ్రికల్చర్. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏవైతే ఆర్థిక ఫలాలు ఉన్నాయో ఇది ఎకనమిక్ రిఫార్మ్స్ వల్ల సర్వీస్ సెక్టర్ బాగా బిల్డప్ అయింది. కాబట్టి సర్వీస్ సెక్టర్లో పనిచేసే 28.9% ఇలా వర్కర్స్ వాళ్ళు తీసుకునే దాదాపు 54% ఆఫ్ జీడిపి అనే విషయం అర్థం చేసుకోవాలి. అందువల్ల భారతదేశం ఇలా సర్వీస్ బేస్డ్ ఎకానమీ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఆదాయం పరంగా అదే మనకు వర్కర్స్ పరంగా చూస్తే ఏ ఆర్థిక వ్యవస్థ? భారతదేశ ఆర్థిక వ్యవస్థ అగ్రో బేస్డ్. అదేనా? కాబట్టి వర్కర్స్, ఎందుకంటే మెజారిటీ 46% ఆఫ్ ద వర్కర్స్ రిజైడింగ్ ఇన్ అగ్రికల్చర్. కాబట్టి రెండు ఆర్థిక వ్యవస్థలు, ఆగ్రో బేస్డ్ ఎకానమీ, సర్వీస్ బేస్డ్ ఎకానమీ. సర్వీస్ బేస్డ్ ఎట్లా? ఇన్కమ్ తీసుకుంటే, వర్కర్ తీసుకుంటే ఏంది? ఇట్లా ఈ వర్డ్స్ మనం రాయాలి ఇక్కడ, ఆ వర్డ్స్ రాయాలి అక్కడ. వేరే అంటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వకూడదు. అదేనా? భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కార్మికుల దృష్టి చూస్తే, కానీ నిజానికి చూస్తే ఆ దృష్టి చూస్తే, ఆదాయం దృష్టి చూస్తే భారతదేశం సర్వీస్. అందుకోసం మనకి ఇలా మనకు తెలుసు STRI సర్వీస్ సంబంధించి మనం చెప్పాను. సర్వీస్ ట్రేడ్ రిస్ట్రిక్టివ్ ఇండెక్స్ STRI లోపల ఇది ఇండెక్స్. దీన్ని 38 దేశాలు ఉన్నటువంటి ఎవరు OECD వాళ్ళు తీస్తారు. దీంట్లో భారతదేశాన్ని కూడా కలిపారు. కాబట్టి 12 కంట్రీస్లో భారతదేశం కూడా ఉంది అని చెప్పినాం. కాబట్టి అంత పెద్ద OECD ఒక డెవలపింగ్ కంట్రీని ఎందుకు తీసుకున్నది అంటే సర్వీస్ లోపల ఇది సర్వీస్ బేస్డ్ ఎకానమీ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. సరే, నెక్స్ట్ ఇలా ఓకే. తర్వాత నెక్స్ట్ హెన్స్ 50% ఫార్మర్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ మాన్సూన్. ఇది ఒక ప్రాబ్లం. కాబట్టి మీరు ఏదైతే ఎకనమిక్ రిఫార్మ్ తీసుకున్నారో అది అగ్రికల్చర్కు ఇలా అందుబాటు లేదు, ఇలా ఫార్మర్స్కి అందుబాటు లేదు. ఫార్మర్స్లో మీరు 85% ఎవరంటే మార్జినల్ స్మాల్, మిగతా 15% ఎవరు అంటే ఓకేనండి మిగిలిన వాళ్ళు. ఇక్కడ మార్జినల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఉపాంత రైతులు, ఇది చిన్న రైతులు, మార్జినల్ స్మాల్. ఓకేదండి. సో ఇక్కడ మనకు ఇలా మరి అంశంలో నెక్స్ట్ వచ్చిన రైతుల లోపల 5 రకాలు ఉంటాయి. ఇది 0 to 1 hectare, 1 to 2 hectare, ఇది 2 to 4 hectare, 4 to 10 hectare, 10 hectare ప్లస్ ఇది. కాబట్టి ఇక్కడ మనకు ఇలా మరి మధ్య రైతులు, దిగువ మధ్య రైతులు, రైట్, దిగువ మధ్య రైతులు, మధ్య రైతులు, తర్వాత పెద్ద రైతులు, సెమీ మీడియం, మీడియం, లార్జ్. కాబట్టి ఫార్మర్స్ ఆర్ categorized into 5 types, which are marginal, next small, next semi medium, next medium, next right large. వీళ్ళకు మనకు పారామీటర్స్లో 0 to 1, 1 to 2, నెక్స్ట్ 2 to 4, నెక్స్ట్ 4 to 10, నెక్స్ట్ 10 ప్లస్. ఓకేనండి.
ఈ కేటగిరీ వాళ్ళు 85% ఉన్నారు ఇండియాలో. సో అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ మార్జినల్ స్మాల్. సో వై ఐఎమ్ యూజింగ్ unfortunately majority of the farmers are right poor. They are not able to pumping the capital in agriculture. వ్యవసాయంలో కావాల్సిన మూలధనాన్ని వాళ్ళు దించలేకపోతున్నారు, ఎందుకంటే బీదవాళ్ళు కాబట్టి. అది కాన్సెప్ట్. ఎప్పుడైతే మీరు క్యాపిటల్ దించలేదో, ఇన్వెస్ట్మెంట్ దించలేదో, ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అది కాన్సెప్ట్. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఎందుకు వీక్ ఉందంటే మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్. ఒకవేళ వాళ్ళు పెద్ద రైతులు అనుకోండి, దే కెన్ యూజ్ హెవీ క్యాపిటల్ ఫార్మేషన్, ఆటోమేటికల్లీ అలా బాగుండేది. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తీసుకున్న ఏవైతే రీఫార్మ్స్ ఉన్నాయో రైతులకు అందలేదు, వ్యవసాయానికి అందలేదు, గ్రామాలకు అందలేదు, ఓకేనా, రిటైల్ సెక్టర్కి అందలేదు. మొత్తం మీద ఫిట్టెస్ట్ ఇది సర్వే ఉన్నాయి సూత్రంలో వెళ్ళిపోయిందనేది డిస్కస్ చేసినాం, ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ మనకు అంశాలు ఇంకోటి ఏంటంటే 50% ఫార్మర్స్ మాన్సూన్ పైన ఆధారపడుతున్నారు. ఇలా మీరు కనుక ఈ 75 yearsలో మీరు కనుక ఒకవేళ మీకు ఉన్నటువంటి 450 రివర్స్ను ఇంటర్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా 24/7 12/12 ఇవాళ మీకు పని ఉండేది. కానీ ఇలా ఇండియాలో రైతులకు 6 to 7 months 12 monthsకి పని ఉంటున్నది, మిగిలిన టైంలో వాళ్ళకు ఉండడం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే 5 to 6 months వీళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ ఉందనే విషయం. ఎస్, దట్ ఈస్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సీజనల్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉన్నది, తర్వాత చిన్న సన్నకారు రైతుల ప్రాబ్లం ఉన్నది, తర్వాత వాళ్ళు మరి పెట్టుబడులు చేయలేకపోతున్నారు, ఓకేనా, దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ పంపింగ్ ద క్యాపిటల్. ఇది ఒక సమస్యగా ఉన్నది. ఇవన్నీ వ్యవసాయ రంగంలో ఉన్నాయి. ఓకే, తర్వాత ఏ సమస్య వచ్చినా వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారు, కాబట్టి దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఇండెట్నెస్. కాబట్టి ఇండెక్టెడ్నెస్ అంటే ఏంటంటే రుణ భారానికి. దీంట్లో ఇవాళ మనకి ఇండియాలో దాదాపు 100 రైతులకు 50 మంది రైతులు ఎక్కడున్నారు, అప్పుల్లో ఉన్నారు. అప్పులు, ఓకేనా. సో దీంట్లో ఎస్పెషల్ మనకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 80 to 90 వరకు అప్పుల్లో ఉన్నారు, ఓకేనా, అప్పుల్లో ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఉన్నారు, రైట్. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇలా దీనివల్ల ఇండస్ట్రీ వల్ల సూసైడ్స్ అనేది ఇలా పెరిగిపోతున్నాయి. అది మహారాష్ట్ర కావచ్చు, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఈ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో సూసైడ్స్, ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు పేర్కొనడం జరిగింది. కాబట్టి మీ ఆర్థిక సంస్కరణల వల్ల సూసైడ్స్ ఆగినాయంటే ఆగలేదు, వ్యవసాయం బాగుపడదంటే బాగుపడలేదు. అర్థమైందా? మొత్తం మీద ఆర్థిక ఎందుకోసం అంటే ఇలా మీరు 1947 తర్వాత ఇలా 2024లో చూస్తే వ్యవసాయ రంగానికి మొదటిసారి నేషనల్ అగ్రికల్చర్ పాలసీ మనం తీసుకొచ్చింది ఎప్పుడు అంటే 1993. ఫస్ట్ ఎన్ని అయిపోయింది నేషనల్. అదే మీకు నేషనల్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం 1948 నేషనల్. కాబట్టి మీరు పారిశ్రామిక రంగానికి 40 తీసుకొచ్చేసి వ్యవసాయ రంగానికి 93 తీసుకొచ్చారు. అది పివి నరసింహారావు, రైట్, డాక్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టి అట్లా వచ్చింది. కాబట్టి ఇవాళ ఆర్థిక వ్యవస్థలో బేస్ ఉన్నది. కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ బేస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది బేస్, ఇది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్లో ఇది బేస్. ఇది బేస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది పునాది. ఈ పునాది మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, అది మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఈ పునాదిని మీరు చూసుకోకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందంటే ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు అప్ స్వింగ్స్ అండ్ డౌన్ స్వింగ్స్, ఎందుకంటే పునాది కట్టలేదు కాబట్టి, ఓకేనా. కాబట్టి ఇవాళ ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఎందుకోసం అంటే పునాదులు కరెక్ట్ లేవు. పునాదులు కరెక్ట్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ మీరు? చెప్పండి. వ్యవసాయం బలంగా ఉండాలి. వ్యవసాయం బలంగా ఉండాలంటే సో GSA ఈజ్ ఈక్వెస్ట్ GIE అనేది మెయింటైన్ చేసుకోవాలి. గ్రాస్ సోన్ ఏరియా ఈజ్ ఈక్వెస్ట్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. అదేవిధంగా ఇలా స్థూల సాగు బడి ఈజ్ ఈక్వెస్ట్ స్థూల సాగు భూమి, ఓకేనా. దీంట్లో 2 ఉంటాయి.
ఇది మాన్సూన్ ఉంటుంది, అంటే ఎస్. తర్వాత సోర్స్ అంటే దాన్ని వనరు ఉంటుంది. ఈ వనరులో బావులు, కాలువలు, చెరువులు 3 ఉంటాయి. ఇదే ఇక్కడే ఉంటుంది, వనరు మాత్రం ఉంటుంది. వనరు అంటే ఉంటుంది బావులు, కాలువలు, చెరువులు. కాబట్టి ఎక్స్ట్రా ఇడ మానసు ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఒక 100 ఎకరాలు మీరు సాగు చేసి ఇక్కడ కూడా 100 ఎకరాలు సాగు చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ 50 ఎకరాలు సాగు చేస్తున్నారు. కాబట్టి ఇలా ఒక 2 రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో జిఎస్ఏ ఈక్వల్ టు జిఏ ఆల్మోస్ట్ ఆల్ 80-90%. కాబట్టి ఈ రైతులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి వ్యవసాయానికి కావాల్సింది ఇలా ఏంటిదంటే ఇరిగేషన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇరిగేషన్ కాదు, అది పెస్టిసైడ్స్ అవుతుంది, ఫెర్టిలైజర్ అవుతుంది, సీడ్స్ అవుతాయి, మెషిన్ అవుతుంది, ఇట్లా డైవర్ట్ చేసి పడేసాను. మీరు వాటర్ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి ఇట్లా కాబట్టి మీ ఎకనామిక్ రిఫార్మ్స్ వ్యవసాయ రంగానికి అందలేదు, రూరల్ ఏరియాస్కి అందలేదు, చిన్న సన్నక రైతులకు అందలేదు. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. ఓకే, ఇది ఇవన్నీ ఇంప్లికేషన్స్. అందుకే మనకు సిలబస్లో ఇంప్లికేషన్స్ అనే వర్డ్ ప్రత్యేకంగా వాళ్ళు ఉపయోగించారు కూడా దాన్ని. ఏంటిది అనేది అవన్నీ మనం వరుసగా ఎకనామిక్ రిఫార్మ్స్ క్యాన్సల్ ద ఎస్ఎస్ఐ రిజర్వేషన్, హెన్స్ ఎస్ఎస్ఐ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఎస్, ఇక్కడ మనకు ఈ 1947 నుంచి ఇలా 2024 వరకు చూస్తే ఎస్ఎస్ఐ రిజర్వేషన్ అంటే ఈ వస్తువుని వీళ్ళే ఉత్పత్తి చేయాలి. క్రాకర్స్ ఉన్నది, చిన్న వాళ్ళే ఉత్పత్తి చేయాలి. అగ్గిపెట్లు ఉన్నాయి, చిన్న వాళ్ళ ఉత్పత్తి చేయాలి. తాళాలు ఉన్నాయి, చిన్న వాళ్ళ ఉత్పత్తి చేయాలి అనేది ఒకటి ఉండే రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ అనేది మనకు 1967లో రిజర్వేషన్ స్టార్ట్ అయింది, రిజర్వేషన్ టు ఎస్ఎస్ఐ. అయితే ఈ 1991 వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ ఇక్కడ 1977లో ఈ రిజర్వేషన్ ఏకంగా 805 గూడ్స్కి వచ్చింది. ఇక్కడ ఓన్లీ 46 గూడ్స్కే ఉండేది. 46 గూడ్స్ వర్ రిజర్వ్డ్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఈ 77 చేసిందంటే 77 జనతా పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేసి ఎస్ఎస్ రిజర్వేషన్ పెంచేసింది. కానీ 91 నుంచి ఏమైందంటే ఇది తగ్గి ఇది 205 అయిపోయింది రిజర్వేషన్. ఎప్పుడు 1991లో. అది మెల్లమెల్లగా తగ్గి లాస్ట్ 2015లో అది ఏమైందంటే ఏమైంది, 0. కాబట్టి అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా 0 చేసి పడేసారు. కాబట్టి ఎంత చిన్న వస్తువునైనా ఎంత పెద్ద సంస్థ అయినా ఉత్పత్తి చేసుకోవచ్చు. టాటా వాడు వచ్చి అగ్గిపెట్లు ఉత్పత్తి చేసుకోవచ్చు, టాటా వాడు వచ్చి ఉప్పు ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైందంటే చిన్న చిన్న సంస్థలు డిజపియర్ అయిపోతాయి. అదేనా టాటా సాల్ట్ అంటాం, అయిపోయాయి. ఎవడు సాల్ట్ ఉత్పత్తి చేసినా వేసుకో మనం. అర్థమైనప్పుడు అయోడిన్ అంటాడు, ఇట్టుంటే ఇట్లా వేసుకోపోతుంది, కారం ఇరవతుంటే కదా వాడు ఒక ఈరోజు వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తే 10 క్షణాల్లో మొత్తం దేశం మొత్తం తెలిసిపోతుంది. ఇలా చిన్నోడు అట్లా కాదు. అట్లా రిజర్వేషన్ తొలగించారు. దేంది, ఎస్ఎస్ఐ. సో ఆ రిజర్వేషన్ ఎక్కడి నుంచి తగ్గించారంటే 91 తగ్గించారు. 2015లో అరుణ్ జైట్లీ గారు టోటల్గా తీసిపడేసారు. అదైనా. సో దానివల్ల ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇది కొంచెం బ్లండర్ మిస్టేక్. ఎందుకు బ్లండర్ మిస్టేక్ అంటామంటే వీళ్ళు ఏమంటారంటే ఇలా మరి రిఫార్మ్స్ పెట్టినాం కదా, మరి పెట్టినప్పుడు బయట నుంచి సంస్థలు వస్తే వాడు అడుగుతున్నాడు, నేను క్రాకర్స్ తయారు చేస్తే లేకపోతే చేయకపోతున్నా అంటాడు. సో అంటారు వాళ్ళు. కానీ ఇక్కడ కొన్ని మనం త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే ఇలా దేశంలో ఎంప్లాయ్మెంట్ కూడా అవసరం అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి చిన్నతర పరిశ్రమలను పట్టించుకునేది పోయింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఎంఎస్ఎంఈకి కొంచెం చేంజ్ అయిపోయింది. ముద్ర రుణాలు తీసుకొచ్చారు, అదైందా. తర్వాత గ్యారంటీ ఎస్ అంటే తప్పకుండా ఎస్ అవి తీసుకొచ్చారు. ఓకేనా. సో మొత్తం మీద వాటి గురించి కొంచెం పట్టించుకుంటున్నారు ఇది మోడీ గారు వచ్చిన తర్వాత. ఓకేనా, ఆ విషయం సరే. మీరు అనవచ్చు మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు అంటే మోడీ గారు వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ తీసుకొచ్చారు కాబట్టి. అర్థమైందా. నీతి ఆయోగ్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే అది చైనీస్ స్టైలు. అర్థమైందా. ఆర్థిక ఫలాలు అందరికీ రావాలి, అది వాళ్ళ స్టైల్. కాబట్టి ఆ నీతి ఆయోగ్ పెట్టడం వల్ల ఏంటంటే టోటల్ వ్యవస్థ చేంజ్ అయిపోయింది. ఓకేనా, రైట్. సరే వదిలేసేయండి. ఇలా జనరల్గా బీజేపీ గవర్నమెంటు ఇలా మనకు 3వ సారి అధికారంలోకి వస్తాను ఎవడు ఊహించలేదు. రీజన్ ఏంటంటే ఆడ ఆ ఎకనామిక్ విషయాల లోపల జనాల లోపల అవి వెళ్ళిపోయినవి. ఆ విషయం మనకు అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ ఎస్ఎస్ఐని మనం తక్కువ చేసిన అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. రైట్, ఓకే. తర్వాత నెక్స్ట్
ఎకనరీ ఫార్మ్స్ ఎంకరేజ్డ్ ప్రైవేట్ సెక్టర్, హెన్స్ గవర్నమెంట్ ఫార్మ్స్ డిజపియర్డ్ ఫ్రమ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇది మనం చూసినామే. కాబట్టి ఇది మనకు ఇలా 1947 నుంచి 1991 వరకు ఇలా గవర్నమెంట్ గ్రేటర్ దాన్ ప్రైవేట్ ఉండే. ఇది వచ్చేసి ఇలా 2024 వరకు ప్రైవేట్ గ్రేటర్ దాన్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ వచ్చింది మనకు సోషలిజం వచ్చింది, ఇక్కడ వచ్చింది క్యాపిటలిజం వచ్చింది. యాక్చువల్గా మన ఆర్థిక వ్యవస్థకు ఉన్నది ఏంటిదంటే మిక్స్డ్. బోర్డు పెట్టింది మిక్స్డ్, అక్కడ సోషలిజం, ఇక్కడ అట్లా. ఇక్కడ భారతదేశం ఇలా జిరాఫీతో ఎందుకు పోలుస్తున్నారు, భారతదేశం 5వ ర్యాంకులో జాతీయదేవులు ఉన్న ఎందుకు బెదిరికలు అంటే ఇదే కథ. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనం కూడా జీవితంలో ఏ చెప్తాం చేస్తే సక్సెస్ అవుతాం, అంతే రోడ్డు పొడి చేస్తే ఇట్లా అయితే కథ. అర్థమైందా? మిక్స్డ్ కానీ మనం ఇన్ని రోజులో సోషలిజం అని చెప్పి అన్ని జాతీయం చేసుడు, అర్థమైంది ప్రైవేట్ రంగం తొక్కేసుడు, అర్థమైంది అన్ని చిలుపు చేష్టలు చేసిండ్రు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ రివర్స్ అయింది. ప్రైవేట్ వాళ్ళకు ఇస్తే ఆడేం చేస్తున్నాడు, ఉద్యోగాలు లేవు, ఉత్పత్తి కావాలి. ఓకేనా? అది కాన్సెప్ట్. తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఈ కార్మికులకు అందరినీ మొత్తం ఇన్ఫార్మల్ చేసి పడేసిండు. అదే మీకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వలేము మా వల్ల కాదని చెప్పేసి ఇన్ఫార్మల్ చేసి పడేసిండు. ఇవాళ దాదాపు ఒక 44 లేబర్ లా తీసుకొచ్చి 4 చేసి పడేసిండ్రు. లేబర్ లాస్ ఉండే అవన్నీ తీసి పడేసి 4 చేసి పడేసారు. ఇన్ని లేబర్ లాస్ను మనం మేనేజ్ చేస్తే మనం తట్టుకోలేమని చెప్పేసి తీసి పడేసారు. ఇట్లా సరే వదిలేసేయండి. కాబట్టి ఇంప్లికేషన్స్ ఏంది అనేది మనము జస్ట్ అంటే అక్కడ చూడగానే ఒక 5-10 లైన్లు టకటగా స్టఫ్ అని రాసిపడాలి. ఈవెన్ ద ఇండియా ర్యాంక్డ్ 5th in national income because of reforms, the country ranked at 136 in per capita income. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ విషయం లోపల ఇలా నేషనల్ ఇన్కమ్ బై ఇవాళ పాపులేషన్ అనే విషయం మీకు తెలుసు. అర్థమైందా? ఇవాళ మీకు ఇది చైనా వచ్చేస్తే మరి $13,130 ఉంటే ఇవాళ ఇండియాకు వచ్చేసి $2731 ఉన్నది. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చైనాది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాది. కానీ జనాభా విషయంలో ఆల్మోస్ట్ అలా సేమ్ ఉంది కదా, జనాభా సేమ్ ఉన్నది. కానీ ఇక్కడ రీజన్ ఏంటంటే జాతీయ ఆదాయం ఎక్కువ, జనాభా తగినట్లు పెంచుకున్నాడు వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఇలా జస్ట్ 13,845 అయితే ఆ దేశం డెవలప్డ్ కంట్రీగా మారిపోతుంది అంతే. అందుకోసం వాళ్ళు 2015లోనే దీన్ని ఏం చేశారంటే ఒకే బాస్కెట్ ఆఫ్ కరెన్సీలో పెట్టుబడేసారు. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ ర్యాంక్ విషయం చూస్తే ఓకేనా? కాబట్టి భారతదేశం ఇలా ఆదాయం పరంగానే ఉన్నది, కానీ ఇలా ఆదాయాన్ని జనాలకు పంచితే మాత్రం ఎక్కడో ఉన్నదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వెరీ ఇంపార్టెంట్, పీసీఐ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ నేషనల్ ఇన్కమ్. అది కాన్సెప్ట్. కాబట్టి ఇది పెంచుకోవాలి, ఇది కాదు ఇక్కడ. ఎందుకంటే దీన్ని పెంచాలంటే ఇవాళ జనాలకు పంచాలా, ఇది పంచాల్సిన అవసరం లేదు, కొద్దిమంది కలుసుకుంటే అవుతుంది. ఓకేనా? అది కాన్సెప్ట్. సో కాబట్టి ఇవాళ ఒక దేశం డెవలప్డా, ఒక దేశం డెవలపింగ్ అని చెప్పేది నేషనల్ ఇన్కమ్ కాదు. ఏంటిది? అది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఎకనామిక్ రిఫార్మ్ సప్రెస్ ద కోఆపరేటివ్ సెక్టర్, హెన్స్ పిఎస్సిస్ హావ్ బీన్ డిక్లైన్డ్ ఆఫ్టర్ రిఫార్మ్స్. ఇలా మీకు ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేది దాదాపు 6,50,000 ఉండాలి దేశం లోపల. కానీ అది జస్ట్ ఒక 89 వరకే ఉన్నాయి, తగ్గినాయి. ఎందుకంటే సహకారంగా తొక్కేసినాం. కాకపోతే మోడీ గారు ఏం చేశారు, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2021 కదా, 2021. కాబట్టి ఒక మంచి పని చేశారు సహకార రంగం లోపల. ఇలా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అంతే. ఓకేనా? సో కాబట్టి ఇలా ఓకే. కాబట్టి అది ప్రతి రంగంలో ఆబ్లిగేషన్ చేసి పడాలి. ప్రతి రంగం లోపల గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి రంగంలో అంటే ఇలా ఇవాళ ఎంప్లాయీస్లో కూడా ఒక సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర స్థాయిలోనే ఎంఆర్ఓలు ఒక సంఘం, సహకార సంఘం చెప్తాను, డిప్యూటీ తహసీల్దార్ సంఘం. అర్థమైందా? వీళ్ళు మనిషి ₹1,00,000 వేసిన అనుకోండి, ఎన్ని కోట్లు అవుతాయి, దాంతో ఏదో ఫ్యాక్టరీ ఏదో స్టార్ట్. ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ప్లస్ ఆడ వాళ్ళు ఎవరు ఉండవలసిన అవసరం లేదు. ఇది ఇట్లా మనం ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం కోఆపరేటివ్ వ్యవస్థను పెట్టుకోవచ్చు, తప్పేం లేదు ఇక్కడ. ఇప్పుడు ఐడిఎఫ్సి అనే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఐడిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకును స్టార్ట్ చేసింది కదా. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏంటిది? ప్రైవేట్ బ్యాంక్. అది ఎవరు స్టార్ట్ చేసింది? వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఇదేంటిది? గవర్నమెంట్. ఇదేంటిది? చేసుకోవచ్చు, తప్పేం లేదు ఇక్కడ.
కాబట్టి ఒక ప్రభుత్వ సంస్థ చేసుకోవచ్చు అక్కడ, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి అక్కడ. సో అదే రకంగా సహకార వ్యవస్థను కూడా తయారు చేసుకోవచ్చు అట్లా. కాబట్టి ఇట్లా మనకు ఆలోచన ఏంటంటే, అందుకోసం ఏం చెప్తారంటే ఐడియాస్ వ్యక్తి ఉన్నప్పుడు, మొత్తం ఐడియాస్ మీద ఉన్నప్పుడు దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ మనకు వాళ్ళు ఎంత రకరకాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏం చేస్తారు, వాళ్ళు గొడవ పెట్టుకునే సంఘాలు తయారు చేస్తారు, యూనియన్స్. గొడవ కాదు అక్కడ, ఏదైనా ప్రొడక్ట్ లోపల చేసుకోవాలి. అర్థమైందా ఆ విషయం? పిఎస్సిఎస్లు మీరు గ్రామానికి పిఎస్సిఎస్ పెట్టి, గ్రామానికి ఆర్ఆర్బి పెట్టి చెప్తున్నా అక్కడ. అర్థమైందా? సో చేస్తే ఆటోమేటిక్గా అద్భుతంగా ఉంటుంది గ్రామాలు. ఓకేనండి, రైట్, కమ్ టు ద పాయింట్. సో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వారు బెనిఫిటెడ్ ఇన్ పోస్ట్ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్. కాబట్టి ఈ 3 రాష్ట్రాలు బాగా వచ్చేసినాయి. ఇవాళ మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇండస్ట్రియల్లీ సౌండ్. మరి ఇండస్ట్రియల్లీ మిగతా రాష్ట్రాలకు ఎందుకు మీరు పంపించలేదు? ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ సెక్టర్ పర్మిటెడ్ టు 3 స్టేట్స్ ఓన్లీ, రెస్ట్ స్టేట్స్ టోటల్ లాక్డ్ విత్ ద ఇండస్ట్రీ సెక్టర్. ఎందుకు చేస్తారు అక్కడ? కాబట్టి ఈ మిగిలిన రాష్ట్రాల లోపల మీరు ఎందుకు పట్టించుకోలేదు పారిశ్రామిక రంగాన్ని అనే విషయం అర్థం చేసుకోవాలి. దానివల్ల ఏమైందంటే మిగిలిన రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాలకు ఎమిగ్రేషన్, అంటే వలస అనేది స్టార్ట్ అయిన విషయం అర్థం చేసుకోవాలా. రైట్, ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ఫార్మల్ సెక్టర్ అఫెక్టెడ్ లాట్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇన్ఫార్మల్ సెక్టర్. ఓకేనా? తర్వాత సోషల్ ఇన్ఫార్మల్, రైట్, చెప్పాను. ఇన్ఫార్మల్ అంటే ఇక్కడ కార్మికులు కూడా 100 కార్మికులకు 90 మంది ప్లస్. ఓకేనా, రైట్. సోషల్ సెక్టర్ సమ్ ఎక్స్టెంట్ వాజ్ అఫెక్టెడ్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్, మనకు తెలిసింది ఇక్కడ. కాబట్టి భారతదేశం, ఇండియా అనేది ఎకనామిక్ సోషల్ విషయంలో చూసినప్పుడు ఎకనామిక్లో ఎంత మనం కేర్ తీసుకున్నాం, సోషల్ అంత కేర్ తీసుకోలేదు. అందుకోసం ఏం చేసినామంటే ఇలా పావర్టీ యొక్క బీపీఎల్, పావర్టీ యొక్క మెజర్మెంట్ లోపల ఇవాళ ఎకానమీ అనేది ఎంపీసీ అనే ఒక మెజర్మెంట్ తీసుకునేది. అట్లా కాకుండా ఏం చేసినాం ఇప్పుడు ఇవాళ సోషల్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఎంపీఐ అంటే అది కాన్సెప్ట్. కాబట్టి మారిపోయింది వ్యవస్థ. ఎందుకోసం అంటే మీరు ఆర్థికంగా కొలిస్తే కరెక్ట్ కాదు, ఇలా సాంఘికంగా వెరీ ఇంపార్టెంట్ చెప్పేసి 12 అంశాలు తీసుకొని లెక్కిస్తున్నాం. కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ కంటే ముఖ్యం ఏంటంటే సోషల్ డెవలప్మెంట్ ముఖ్యం. సోషల్ డెవలప్మెంట్లో ఏమొస్తుంది? హ్యూమన్ క్యాపిటల్ వస్తుంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వస్తుంది, ఇంకేమొస్తుంది ఇక్కడ? ఎడ్యుకేషన్, హెల్త్, నెక్స్ట్ శానిటేషన్ వస్తుంది, ఇంపార్టెంట్. కాబట్టి మీరు కనుక ఇలా ప్రతి వ్యక్తి కనుక 100% కేజీ టు పీజీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే, ఒకవేళ ప్రతి వ్యక్తికి ఇలా మీకు చిన్న ఫీవర్ వచ్చినా కానీ ఇలా పెద్ద ఆపరేషన్ వరకు కూడా మీరు ఫ్రీగా ఇస్తే, దాంట్లో వైట్ కార్డు, ఈ కార్డులు పూర్వభూష అసలు ఇవన్నీ కార్డ్స్ కాదు, అక్కడ మనిషివా ఇండియన్వా ఇచ్చేసేయి, అట్లా చేయాలి అక్కడ. అర్థమైందా? సో కాబట్టి ఇట్లా చేసినప్పుడు అప్పుడు కరెక్ట్ ఉంటుంది. అంతేగాని రూపాయి కిలో బియ్యం ఇస్తా, అర్థమైందా? రూపాయి కిలో బియ్యం ఇచ్చినప్పుడు రూపాయి కిలో మటన్ కూడా ఇచ్చేరాదు. ఏం పోయింది ఇప్పుడు? అదే మటన్ లేకుండా బతుకుతాం, బియ్యం లేకుండా బతకలేం కదా, అది ఇస్తున్నావు కదా, మరి అది కూడా ఇవ్వచ్చు కదా. అర్థమైందా? సో ఇలాంటి వేస్ట్ వ్యవస్థ అన్నమాట. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటికి ఇవంతా ఏంటంటే ఎకానమిస్టులకు తెలుసు, తెలుసు, మిగతా ఇదంతా గ్యామ్లింగ్, ఇది మోసం తెలియదు పాపం. అదేందా ఆ విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలా భారతదేశం లోపల కొన్ని సమస్యలు ఇలా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ బీదలను బిదలుగానే ఉంచి ఎంజాయ్ చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు డెవలప్ అయితే ఎక్కడ తిరగబడతారనే ఉద్దేశంగా ఇలా నడుస్తూ ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. సరే, పోస్ట్ రిఫార్మ్స్ ఎంకరేజ్డ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ తెలుసు. ఇక్కడ 1947 తర్వాత 1991 తర్వాత 2024లో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఉన్నది, ఇక్కడ ఇన్ఫ్లేషన్, ఇప్పటికి ఇన్ఫ్లేషన్ ఉన్నది. అర్థమైందా? ఇలా ఆర్బీఐ వచ్చిందంటే రెపో రేటు పెరుగుతుడు, ఇన్ఫ్లేషన్. ఓకేనా? ప్రైస్ అప్. కానీ ఇదేమిటి అదేందని చెప్పాను ఇప్పుడు. ఇదేంది? ల్యాక్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? ఇక్కడ రైట్, ఇది కాబట్టి ల్యాక్ ఆఫ్ గూడ్స్ కాదు, గూడ్స్ ఉంటాయి. ఓకేనా? గూడ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ప్రైస్ పెట్టలేదు కదా. కాబట్టి అఫోర్డబిలిటీ అనేది ఉంటుంది ఇక్కడ, వాళ్ళు ఇది ఖర్చు పెట్టలేని పరిస్థితి. కాబట్టి నో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 2 సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అర్థమైందా?
కాబట్టి ఎకనామిక్ రీఫార్మ్స్ అనేది ఇవన్నీ మనం చూసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఎస్, సెకండ్ క్వశ్చన్ దీంట్లో బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991. సరే, మిగతా మనం ఎందుకు పెట్టలేదంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి. కాబట్టి ఈ ఎకనామిక్ రీఫార్మ్స్లో మనకు 3 రీఫార్మ్స్ వచ్చినాయి. ఒకటి ఇండస్ట్రియల్ రీఫార్మ్స్, బ్యాంకింగ్ రీఫార్మ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి ట్యాక్సేషన్. ఇలా ట్యాక్సేషన్లో చెప్పినాం రాజా గారి సజెషన్స్, ఇక్కడ నరసింహన్ గారి సజెషన్స్, ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆ విషయం చేసుకోవాలి. కాబట్టి ఇండస్ట్రియల్ పాలసీ గురించి 1991 ఇండస్ట్రియల్ పాలసీ గురించి రాయమనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ పాలసీ, పారిశ్రామిక తీర్మానం అనేది ఏంటిదంటే పారిశ్రామిక రంగానికి రాజ్యాంగం లాంటిది. ఇట్ సీమ్స్ లైక్ ఏ కాన్స్టిట్యూషన్ ఆ విషయం అర్థం చేసుకోవాలి, రాజ్యాంగం లాంటిది. కాబట్టి మనం ఫస్ట్ ఇలా నేషనల్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం. ఏ ఇయర్ తీసుకొచ్చినాం? 1948 ఫస్ట్ తీసుకొచ్చినాం. దీంట్లో మిక్స్డ్ ఎకానమీ అనేది తీసుకున్నాం. అంటే ఇలా ప్రైవేట్ ఈజ్ ఈక్వల్స్ టు గవర్నమెంట్. ఓకేనా? కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పారిశ్రామిక తీర్మానం. ఆ తర్వాత రెండవది మనం 56 తీసుకొచ్చినాం. ఇక్కడ గవర్నమెంట్ గ్రేటర్ దాన్ ప్రైవేట్. సో భారతదేశం దరిద్రం అక్కడ స్టార్ట్ అయిపోయింది, 56లో స్టార్ట్ అయిపోయింది. ఎందుకోసం అంటే వి అడాప్టెడ్ మిక్స్డ్ ఎకానమీ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై మిస్టర్ జేఎం కీన్స్, బట్ అన్ఫార్చునేట్లీ షిఫ్టెడ్ టు సోషలిజం సిన్స్ 1956, దట్ ఈస్ గవర్నమెంట్ గ్రేటర్ దాన్. ఇక్కడ భారతదేశం పట్ల దరిద్రం 1956లో పట్టుకొని 1991లో వదిలింది. ఈ మధ్యకాలంలో మొత్తం బ్లండర్ మిస్టేక్స్. ఏ మిస్టేక్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇలా ప్రైవేట్ రంగాన్ని తొక్కేయాలా అనేది ఒకటి తప్పుడు ప్రచారం. కాబట్టి ఎకానమిస్ట్లు ఏమంటారంటే తొక్కేసి కాదురా బాబు, డిమాండ్ ఈజ్ ఈక్వల్ సప్లై చూసుకో అని ఒకటే చేస్తారు. వీని దొక్కుతా వాని దొక్కుతా, ఇది కాదు ఇక్కడ విషయం. ఎకనామిక్స్ అంటేనే డిమాండ్ ఈజ్ ఈక్వల్ సప్లై. అర్థమైందా? ఇక్కడ ఇలా మనం ఉన్నాం అనుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ఈ వ్యక్తికి కావాల్సింది గోల్. అర్థమైందా? ఇలా నువ్వు ఉన్నావు ఇక్కడ, రైట్, గ్రూప్ 1 ఇక్కడ ఉన్నది, ఇది గోల్, ఇది. అర్థమైందా? ఈ మధ్యలో పోతుంటే మనకు ఎన్నో రకాలుగా అవపడుతుంది, పట్టించుకోవద్దు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మీరు బయలుదేరి ఇన్స్టిట్యూట్కి వచ్చేలోపు మీకు ఆటోలు అడ్డం వస్తాయి, బస్సులు అడ్డం వస్తాయి, వ్యక్తులు అడ్డం వస్తాయి, సైకిల్ అని వచ్చిన తర్వాత మీకు ఎన్ని సైకిల్ అడ్డం వచ్చినాయి, ఎన్ని బస్సులు అడ్డం వచ్చినాయి చెప్తావా? సార్ అంటావు. పట్టించుకో, మనకు కావాల్సిన ఇన్స్టిట్యూట్ పోవాలి. సేమ్ అదే రకంగా ఒక వ్యక్తి గోల్ ఇంపార్టెంట్. కాబట్టి ఇది కాన్సెప్ట్ చేయాలి. అంతేగాని ఇక్కడ మేము సోషలిజం వాడతాం, నెహ్రూ గారికి సోషలిజం అంటే చాలా ఇష్టము, ఇది కాదు ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి క్యాపిటలిజం సోషలిజం కాదు, కావాల్సింది ఏంటిదంటే ఆ రియలిజం. ఇది కాన్సెప్ట్. వాస్తవం ఇక్కడ గెలుస్తుంది, నిజాలు గెలవవు, నిజాలు ఓడిపోతాయి, నిజం గెలుస్తుంది. కాబట్టి నిజానికంటే ముఖ్యమైనది నిజం. కాబట్టి ఇది పట్టుకోవాలి. మనోడు చేసినట్టే ఈ వ్యవస్థ అదే. నేనేంటంటే ఎవడి పరిపాలిస్తే వారి బ్రాండ్ అక్కడ ఉండాలి, ఏందో నాకు అర్థం కాదు ఇక్కడ. కాబట్టి ఆ బ్రాండ్ల కోసం వీళ్ళు చేశారు. 56లో ఇండస్ట్రియల్ పాలసీ పెట్టేసి దాంట్లో మనోడు ఏం చేసిందంటే 17 ఇండస్ట్రీ తీసుకుపోయి గవర్నమెంట్లో పెట్టేసిండు. దీంట్లోకి పొరపాటున ప్రైవేట్ వాడు రాకూడదు. తర్వాత 18 ఇండస్ట్రీస్లో లైసెన్స్ అవసరం. ఈ లైసెన్స్ తీసుకొని నరకం అవుతుంది. దే యూజ్ టు సీ ద రైట్ అంటోల్డ్ హార్డ్షిప్స్ బై టేకింగ్ లైసెన్స్. ఇది చాలా దారుణం, లైసెన్స్ రాజ్. ఇట్లా చేయని తప్పులు మొత్తం తప్పులు అక్కడ 56లో. ఈ తప్పులను ఎంతవరకు తీసుకొచ్చారు? 91. తర్వాత ఒకటి వచ్చింది 1973లో, అదే తప్పు. 77 వచ్చింది, దాంట్లో కూడా వాళ్ళు ఇదే సోజులు వాడుకున్నారు. 80 వచ్చింది, దాంట్లో అది వాడారు. 85 వచ్చింది, దాంట్లో వాడారు. ఆ తర్వాత వీటన్నిటి తర్వాత ఏమైందంటే టోటల్గా డిమాండ్ గ్రేటర్ దాన్ సప్లై. అప్పుడు 1991లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని వచ్చింది. మరి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ లోపల ఏం చేయాలంటే ఈ ప్రైవేట్ ఈజ్ ఈక్వెస్ట్ గవర్నమెంట్ అని తీసుకురావాలి. వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ హైలైట్ అయింది కాబట్టి దేశం నాశనం అయింది, కాబట్టి ప్రైవేట్కి ఇవ్వాలి కాన్సెప్ట్. చిన్నపిల్ల శాస్త్రి ఇవి. డాక్టర్ మన్మోహన్ సింగ్ను కూడా నేను ఎందుకు వివరిస్తానంటే
నువ్వు మన మిక్స్డ్ ఎకానమీ కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఇండస్ట్రీ పాలసీ చేసేసి ప్రైవేట్ తీసుకొచ్చి నువ్వు ఇష్టం చేసుకో, అదే నువ్వు ఏం చేసినా మాకేం లేదు, నాకు ఉత్పత్తి చేస్తే చాలు, ఎట్లా చెప్తావు నువ్వు? కాబట్టి డాక్టర్ గారు చేసి తప్పేందంటే అక్కడ గవర్నమెంట్కి ఇచ్చినాం కాబట్టి నాశనం అయింది, ఇక్కడ ప్రైవేట్కి ఇద్దాం అనేది ఒక రాంగ్ నాశనం. ఇలా దానివల్ల ఏమైందంటే చైనా వాడు దూసుకెళ్ళినవాడు. చైనానికి మనకు తేడా అదే చెప్పాను నేను ఇక్కడ. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఈ యొక్క పాలసీ లోపల ప్రైవేట్ వాళ్ళకి విపరీతంగా ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే లాభాలే చూసుకోవాలని చెప్పారు అంతే. సో దానివల్ల ఉపాధి లేకపోవడం, పర్యావరణం నాశనం కావడం, అంతా వాళ్ళు సమాజం కోసం కాదు అక్కడ వాళ్ళు చేసేది, వాళ్ళ కోసం చేస్తారు ఇక్కడ. సో కాబట్టి ఇట్లా గవర్నమెంట్లు ఉపయోగించుకునే కార్యక్రమాలు దాని విషయాలు తెలుసుకోవాలి. సరే, మొత్తం మీద ఆ 1991 ఇండస్ట్రీ పాలసీ వల్ల లాభం లేదని అడగవచ్చు. లాభం ఉంది, ప్రొడక్షన్ పెరిగింది, కానీ అక్కడ ప్రైవేట్ రంగానికి అనవసరమైనటువంటి పవర్స్ ఇచ్చేసి ఏం చేశారు, టోటల్గా భారతదేశంలో ఇనీక్వల్ తీసుకొచ్చారు, అసమానత తీసుకొచ్చారు. కాబట్టి కొన్ని రాష్ట్రాలు డెవలప్ అయినవి, కొన్ని ప్రాంతాలు డెవలప్ అయినవి, కొందరు వ్యక్తులు డెవలప్ అయ్యారు. అర్థమైంది? దీన్ని ఇనీక్వాలిటీ అంటారు. కాబట్టి ఇనీక్వాలిటీ ఎవరి మధ్య వచ్చింది? స్టేట్స్ మధ్య ఇనీక్వాలిటీ వచ్చింది, రీజన్స్ మధ్య ఇనీక్వాలిటీ వచ్చింది. అర్థమైందా? ఇలా పర్సన్స్ మధ్య కూడా సెక్టర్స్ మధ్య కూడా ఇనీక్వాలిటీ వచ్చింది. ఇలా ఎవడైతే సేవా రంగంలో పనిచేస్తున్నవాడు మంచి ఇన్కమ్ తీసుకున్నాడు, అగ్రికల్చర్ ఉన్నవాడు తక్కువ, వ్యవసాయమా తక్కువ చూపు అయిపోయింది. కాబట్టి ఇనీక్వాలిటీ ఇస్ విజిబుల్ ఇన్ ఆల్ సెక్టర్స్. ఇంతెందుకు గ్రామాల్లో కూడా ఇలా పెద్ద రైతులు దే యూజ్డ్ ఏ గ్రీన్ రెవల్యూషన్ ఎ లాట్, దే బికేమ్ రిచ్. కానీ ఇలా చిన్న రైతులు వాళ్ళు ఏం చేయలేకపోయారు. వీళ్ళు కూడా పెద్ద రైతుల్లాగా పెస్టిసైడ్స్ వాడు, ఫెర్టిలైజర్ వాడు, అప్పులకు చివరికి గురవుడు, చివరికి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అర్థమైందా? కాబట్టి ఇనీక్వాలిటీ అనేది పెంచి పోషించింది ఏంటంటే 1991 ఇండస్ట్రీ పాలసీ అనే విషయం తీసుకోవాలి. కాబట్టి డాక్టర్ గారిది నేను అదే చెప్తున్నారు. ఎకానమిస్ట్ ఏంటంటే ఇవాళ మీరు చూస్తే ఇవాళ మీరు డెంగ్ జియావో పింగ్ అనేవాడు ఎకానమిస్టే, డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేవాడు కూడా ఎకానమిస్టే. ఈయన 1987లో తీసుకొస్తే 1991లో తీసుకొచ్చిండు, ఈయన చైనా తీసుకొస్తే ఈయన ఇండియా తీసుకొచ్చిండు. ఎస్, ఇద్దరు ఎకానమిస్ట్లే. కానీ ఈయన పాలసీ మీకు తెలుసు, ప్రొడక్షన్ బై ద మాస్, ఈయన పాలసీ తెలుసు మాస్ ప్రొడక్షన్. సింపుల్, ఒకటే వాడు. ఇద్దరు ఎకానమిస్ట్లే. అంటే ఎకానమిస్ట్ల మధ్య తేడా ఉన్నప్పుడు అసలు ఎకానమిస్ట్ లేకుండా ఇంకెట్టు ఘోరంగా ఇలా భారతదేశం జరిగింది. అదే ఎకానమిస్ట్ లేకుండానే అర్థమైంది విషయం జరిపారు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్థిక శాఖ గొప్ప శాఖ, ఈ ఆర్థిక శాఖను ఎవడు కలిగి ఉంటే వాడు గొప్పోడు అని ఒక అంశం తీసుకొచ్చారు. కానీ దానికి నాలెడ్జ్ అవసరం విషయం ఇది. ఇలా కొన్ని కోట్ల కుటుంబాలు వేధిస్తున్న సమస్య ఇది. ఎందుకంటే రీసోర్స్ లేకపోతే దేశం, రీసోర్స్ ఉండి కూడా భారతదేశం అనే సమస్యలు ఉందంటే అది కాన్సెప్ట్. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇవాళ మీకు ఎంఎన్సీలు ఉన్నాయి కదా, ఎంఎన్సీలు అదే మల్టీనేషనల్ కంపెనీస్, బౌలిజర్ సంస్థలు. వాడు ఇక్కడ ఒక సంస్థ స్టార్ట్ చేసి మొత్తం వరల్డ్ మొత్తం వాడు స్ప్రెడ్ అయిపోయాడు అక్కడ. అదేందా? దీనికి కారణం ఏంటంటే పీటర్ డ్రక్కర్. ఏం పేరండి? పీటర్ డ్రక్కర్. ఈయన ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎలా నిర్వహణ చేయాలని దానిపైన ఆయన పట్టుకున్నాడు. కాబట్టి దాన్ని వీళ్ళు పట్టేసుకొని కొన్ని సంస్థలు ఇంటర్నేషనల్, ఇలా ఫోర్డ్ అనుకుంది, ఇప్పుడో స్టార్ట్ అయిపోయింది ఫోర్డ్, అమెరికా సంస్థ. వాళ్ళు ట్రాక్టర్లు తయారు చేస్తారు, అదే వెహికల్స్ తయారు చేస్తారు, అన్నీ తయారు చేస్తుంటారు. అర్థమైందా? రీజన్ ఏంటంటే ఆయన ఏం చెప్పిందంటే బాబు ఇక్కడ ఓనర్ అనేటువంటి ఉంటాడు కదా, ఓనర్ కింద 1,00,000 మంది పనిచేస్తే 1,00,000 మంది పనిచేసిండ్రు, ఓకేనా? ఓనర్కు 8 అవర్సే ఉంటుంది వర్కింగ్ అవర్స్, 1,00,000 మంది కూడా మనిషి 8 అవర్సే ఉంటాయి. కానీ ఈ 1,00,000 మంది యొక్క వర్కింగ్ అవర్స్లో ఒక్కొక్క 1 అవర్ వీడు లాభంగా తీసుకుంటాడు. ఓనర్ అంటోడు ఒక్కొక్క 1 అవర్ లాభం తీసుకుంటాడు. అంటే ఈ వర్కర్స్ యొక్క వర్కింగ్ అవర్స్ డైలీ 7 అవర్సే, 1 అవర్ ఏం తీసుకుంటాడు. ఇప్పుడు ఈయనకి ఎన్ని అవర్సు? 1,08 గంటలు ఒక రోజుకు. మీ లెక్కలు అట్లుండాలి. అర్థమైందా? కాబట్టి 7 గంటలు వాళ్ళకి ఇచ్చేసేయండి, 1 అవర్ తీసేసుకోండి. అర్థం. తర్వాత నువ్వు కూడా అందులో భాగమని చెప్పుకోవాలి. ఇది ఆయనకి చెప్పింది. కాబట్టి వర్కర్స్ మస్ట్ బి ట్రీటెడ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పిన వ్యవస్థ పీటర్ డ్రక్కర్ అంటాడు. కాబట్టి ఇక్కడ నేను కూడా ఇందులో ఒక భాగమే,
నా అదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ 8 గంటలే ఉంటే నాకు 1,08 గంటలు అది అదృష్టం నాది అని చెప్పి నువ్వు సంతోషపడకుండా వీళ్ళతో సమానంగా ఉండాలి. అంతేగాని నేను ఓనర్ నన్ను ఫీల్ అయితే నువ్వు అవుట్ అవుతావు. ఈయన సిద్ధాంతం అది. దాన్ని పట్టుకున్న సంస్థలన్నీ ఈ రోజున 100 ఇయర్స్, 150 ఇయర్స్, 250 ఇయర్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? ఇందులో పనిచేసేవాడికి ఎస్ వేజ్ ఈజ్ ఈక్వెస్ టు వర్క్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఎంత పనిచేస్తున్నారో అంత అది కాన్సెప్ట్. వాళ్ళని చీట్ చేయొద్దు నువ్వు. వాళ్ళని చీట్ చేసినాడుకో సంస్థ క్లోజ్ అని చెప్తాడు ఎవరు? పీటర్ డ్రక్కర్. అది పట్టుకున్న తర్వాత మొత్తం సంస్థలన్నీ ఎంఎన్సీలు అయిపోయినాయి. ఈ వ్యవస్థ ఈ కెనడా అమెరికా వాడు ఈ అమెరికాలో ఉన్న సంస్థలు బాగా పట్టేసినాయి. అందుకోసమే ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఎంఎన్సీలు ఎక్కువ ఉన్నాయి. 30 కోట్ల జనం ఉండి ఇంత ఎందుకు కూడా జాతీయ ఆదాయం ఉంటుకుంటుంది ఈ క్యాండిడేట్. అందుకోసమే ఆ అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా గవర్నమెంట్ సంస్థల వట్లే ఫార్మల్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇది సీక్రెట్. అది ఇలా మన బ్రదర్ పోతాడు అమెరికా పనిచేస్తాడు, ఆయన ప్రైవేట్, అక్కడ ఈడ ప్రైవేట్ చేసిండు. ఈ ప్రైవేట్ వదిలేసి ఆ ప్రైవేట్ పోతున్నాడు. ఆ ప్రైవేట్ ఫార్మల్. ఎవరు చెప్పారు? మిస్టర్ పీటర్ డ్రక్కర్, ఫాదర్ ఆఫ్, మీరు కొట్టండి గూగుల్లో, ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్. అది కాబట్టి అందులో ఓనర్ ఏమనుకుంటా అంటే నేను ఓనర్ అవడే నా అదృష్టం. వీళ్ళందరూ తెలియదు నాకున్న వర్కింగ్ అవర్స్ 1,00,000, వీళ్ళకున్నది 8, కానీ అందులో ఒక 1 అవర్ తీసుకుని వీళ్ళకి 7 ఉన్నాయి అని చెప్పి వీడు సంతోషపడతా ఉంటాడు. వీనికి ఏంటంటే నేను తెలియదు ఆ 1 అవర్ పోయింది, వీళ్ళు తెలియదు నా 8 గంటలు నాకు ఉన్నాయి అంటాడు. అంటే దాని అర్థమైంది? వీళ్ళు ఆ 1 అవర్ ఓనర్కి ఇస్తున్న విషయం కూడా తెలియదు వీళ్ళకు. కాబట్టి నేను నా శాలరీ దగ్గర నాకు వర్క్, అది కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే ఈయన ఏమంటే నువ్వు ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నప్పుడు నువ్వు ఓనర్గా నీకు ఎలిజిబిలిటీ ఉంటేనే సీఈఓగా ఉండు, లేకపోతే పక్క తప్పుకో. కంపెనీ ఓనర్ నువ్వే, ఆ ఎలిజిబిలిటీ నీకు లేదు, పక్క తప్పుకొని కొనిపెట్టు. అంతేగాని ఓనర్ కమ్ వర్కర్ అని నువ్వు ఫీల్ అయిపోయి దగ్గర నాది లేకుండా కూర్చుంటే సంస్థ అవుట్. అది వాళ్ళది. అదేనా ఇలా మనకు సత్యనాదాలకు ఇచ్చారు. ఓనర్ తెలుసు, ఓనర్కి సత్తా ఉంది కదా, ఎందుకు ఇచ్చేయాలి? నీకు గూగుల్ పిచ్చాకి ఇచ్చారు, ఓనర్కి అంతగా నాలెడ్జ్ ఉంది కదా. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూర్చుని, ఎందుకంటే వాడు చేసి అలసిపోయి ఉంటాడు, వానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫైర్తో ఉన్నది కావాలి, ఫైర్తో ఉన్నడికి ఇస్తాడు. పిచ్చాయి కంటే గూగుల్ వ్యవస్థ అధిపతికి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ కాన్సన్ట్రేట్ చేయరు. ఇక్కడ వీడు ఏంటంటే నేను ఊళ్ళో ఉంటే ఎక్కువ ఉంటుంది, ఎదర ఉంటే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండి ఇన్న కోట్లు అనే ఫీల్ తరిమిట్టు చేస్తాడు, డెడికేషన్. అందుకోసం అక్కడ సీఈఓలకు ఇచ్చేది 100 కోట్లు ఉంటుంది, రోజుకు 3-4 కోట్ల శాలరీ రోజుకు ఉంటుంది. కాబట్టి 1000 crores వరకు కూడా ఇయర్లీ పేమెంట్స్ ఉంటాయి అక్కడ. అది వాళ్ళు చేసిన కథ. మనం ఏం చేస్తాడు? ఇంత శాలరీ వానికి ఎందుకు, నేనే కూర్చుంటాడు. పాయింట్ మీకు అర్థమైంది? అది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఇవన్నీ ఎవరు చెప్పినట్టే? మిస్టర్ పీటర్ డ్రక్కర్. ఇది అది పట్టుకున్నారు వాళ్ళు. అందుకోసమే ఈ ఎంఎన్సీ వ్యవస్థ అంతా బాగా ప్రపంచంలో ఉన్న ప్రతి సంవత్సరం ఎందుకు పోతుందంటే ఇది టెక్నిక్స్ అవి. కాబట్టి అమెరికాలో ఉన్న ప్రైవేట్ సంస్థలన్నీ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్, నాన్ ఇన్ఫార్మల్, అది కాన్సెప్ట్ అక్కడ. కాబట్టి ఒక వర్కర్ పనిచేస్తున్నాడంటే మనకి పర్ఫెక్ట్గా అన్ని ఇచ్చేసాయి. ఏమి ఇచ్చేసాయి? ఎస్, మనీ వేజ్ ఇచ్చేసాయి. ఏమి ఇచ్చేసాయి? రియల్ వేజ్ ఇచ్చేసాయి. ఏమి ఇచ్చేసాయి? సెక్యూరిటీ ఇచ్చేసాయి. 3 ఇచ్చేసాయి. ప్రైవేట్ గవర్నమెంట్ అనవసరం. అప్పుడు ఇది కరెక్ట్గా పనిచేస్తాడు. ఎందుకంటే అన్ని సౌకర్యాలప్పుడు మనిషి అవసరాలు ఉండేటప్పుడు ఆటోమేటిక్గా తన లోపల ఒక అంతరాత్మ ఉంటుంది. అని అరే నేను ఇంత తీసుకుంటాను కదా చేయాలనే ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఆ ఫీలింగ్ కల్పించడు ఇక్కడ మిస్టర్ పీటర్ డ్రక్కర్. ఇది అంటే అమెరికాలో అంటే విషయం ఏంటంటే ఇన్ని దేశాల దూసుకెందుకు వెళ్ళిందంటే తనకు కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్ ఏంటంటే వాళ్ళ ఖర్చు అంతా ఎడ్యుకేషన్ పైన ఎక్కువ చేస్తారు. కాబట్టి ఎడ్యుకేషన్ పైన చేసి ఎడ్యుకేషన్తో ఇలా మనకు ఫర్ ఎగ్జాంపుల్ చైనా అంటే వాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా అనుకొచ్చిండు. వన్ ద సీక్రెట్ విత్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చాడు. ఏం చేసిండు? ప్రజల్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయి, దెమ్సెల్వ్స్ క్రియేట్ ద అసెట్స్. అదే అందుకోసమే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎక్కడ ఎందుకుంటాయంటే అది మెయిన్. అర్థమైందండి? కాబట్టి పీటర్ డ్రక్కర్, ఓకే, ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది అక్కడ ఎస్ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఫస్ట్ ఉపయోగించిన సంస్థ ఫోర్డ్ సంస్థ ఎస్ ఉపయోగించుకుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆయనను ఏం చేశాడంటే హానరబుల్ గెస్ట్గా మామూలు బోర్డు మెంబర్స్గా పెట్టేసుకుని శాలరీ ఇచ్చేది. ఆయన హ్యాపీగా పోయి ఒక 1 year కోసం 2 years కోసం పోయి లెక్చర్ ఇచ్చి వచ్చేది, వాళ్ళందరూ పాటించేది.
సో అక్కడ ఈ ఓనర్ అంటే చేస్తాడంటే సింపుల్గా ఉంటాడు. ఇక్కడ మీరు యాపిల్ కనిపెట్టినవాడు కానీ ఎవడు కానీ చూడండి, వాళ్ళంతా చాలా సింపుల్గా ఉంటారు. మేధావులు వాళ్ళందరూ చాలా సింపుల్గా ఉంటారు. ఓకే, పక్క పెట్టేసేయండి. ఓకే, సో ఈవెన్ దో ఇండియా ఇంప్లిమెంటెడ్ వేరియస్ ఇండస్ట్రియల్ పాలసీస్ బిఫోర్ 1991, ఇండస్ట్రియల్ పాలసీ ఇవి రాయాలి. ఏ రాయాలంటే 1948 ఇవి కొంచెం రాయాలి మీరు. 1956 రాయాలి అక్కడ. 1973, 1977, 1980, 1985. ఓకేనా, రైట్. సో ఇదొక్కటి మిక్స్డ్. ఓకేనా, ఇవన్నీ ఇలా సోషలిస్టిక్. ఓకేనా, తర్వాత 1991 ఇది క్యాపిటలిస్టిక్. కానీ మొత్తానికి ఏం చెప్తారంటే మిక్స్ చెప్తారు. ఇది ఒక బ్లఫ్. అర్థమైందా? ఇక్కడ భారతదేశంలో ఇవాళ ఈ 91 పాలసీ లోపల మనం చేసిన పొరపాటు ఏంటంటే క్యాపిటలిస్టిక్ ఫ్యూచర్స్ ఎక్కువగా ఉంటాయి. మన్మోహన్ సింగ్ గారు ఆలోచించాలి. ఏంటంటే ఆలోచించాలంటే ఇక్కడ ఆయన ఒకటే రూట్లో చూసిండు. ఆయన ఏం చేసిందంటే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పోవాలంటే ఏం చేయాలి, ఉత్పత్తి వరకు పెంచారు, ప్రైవేట్ కదా, ప్రైవేట్ అంతే. అది కూడా పని చేసినాను. ఇక ఏ క్లాస్లో ఎక్కడ మీరు రాసేటప్పుడు కూడా మన్మోహన్ సింగ్ని పొరపాటున కూడా విమర్శించకూడదు. ఎందుకంటే అందరు ఎవరు ఏ పుస్తకాలు విమర్శించరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే జరిగి చెప్తున్నా. ఇక్కడ మీకు మనం లైవ్ చెప్తున్నాం కదా. ఇలా 87లో రీఫార్మ్స్ ఎక్కడ వచ్చినాయి చైనాలో. 91 ఎన్ని 4 years కదా. 4 years తేడా రీఫార్మ్స్ వచ్చిన కంట్రీ అది 18.5కి ఎట్లా పోయింది, ఇది 3.9లో ఎందుకున్నదంటే రీజన్ అది. అదేనా, కాబట్టి వాడికి ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంటో జాబ్స్ కూడా ఇంపార్టెంట్. వీడికి ప్రొడక్షనే ఇంపార్టెంట్. తప్పే కదా అక్కడ. నువ్వు ఎకనామిస్ట్ కావచ్చు, బట్ ఇక్కడ రాంగ్ అయింది. సరే, ఆడికి గొప్ప అయిపోయింది. ఆయన వల్ల ఇప్పుడు ఈ రోజున ఈ స్థాయిలో అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇలా ఆ సిద్ధాంతాలు వీళ్ళందరూ పాటిస్తున్నారు, ఏ పార్టీ అయినా. ఓకేనా, పక్క పెడదాం. బట్ వాస్తవం. బట్ ఈ విమర్శ అవుతున్నదో పొరపాటున మీరు అక్కడ డిస్ప్లే. ఎందుకంటే ఏ పుస్తకం ఉంటాయి కదా. ఎలా గవర్నమెంట్ పుస్తకాలు రాసినప్పుడు రాయాలి. ఏ గవర్నమెంట్ పుస్తకం అట్లా ఉండదు. నేను చెప్తున్నా అంటే ఇక్కడ జరిగింది చెప్తున్నాను అంతే. నేను అదే చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఎందుకు అట్లా మెన్షన్ చేస్తున్నావు అంటే నీకు ఏ గవర్నమెంట్ పుస్తకాల్లో ఇది చెప్పరు. 4 years తేడా మీద ఉన్నటువంటి రిఫార్మ్స్ ఇవాళ అక్కడ అద్భుతాలను ఇక్కడ లేవు. ఏంటంటే ఇది రీజన్. సో దానివల్ల ఏమవుతుందంటే వాడు ఇలా డిఫెన్స్ కోసం మనం 4.5 lakhs crores ఇస్తే వాడు 10 lakh crores కేటాయిస్తాడు డిఫెన్స్ మీద. అప్పుడు ఏమైతుంది, మనకి మొత్తం సైన్యం. అదే కదా, ప్రపంచంలో వాడు సైన్యం కనుక స్టార్ట్ చేస్తే నువ్వు కాల్చి నీ బుల్లెట్లు అయిపోదు, కానీ మన సైన్యం అయిపోదు. వద్దునే ఉంటారు ఉసురులాగా. అంత పెద్ద సైన్యం. రీజన్ ఏంటంటే మనకి డబ్బులు ఉన్నాయి. అదేనా, ఓకేనా, రైట్, కమ్ టు ద పాయింట్. సో ఇవి మెన్షన్ చేయాలి మీరు. ఈ రీఫార్మ్ ఇది ఒకటి 48 ఒకటి మిక్స్డ్, ఇదంతా సోషలిజం, ఇది క్యాపిటలిజం. రైటా, రైట్, తీసేద్దాం. అయితే 91 పాలసీ అనేది ప్రొడక్షన్ ఓరియంటెడ్ పాలసీ అనేది చూసుకున్నాం. ఇక్కడ సోషల్ జస్టిస్ అనేది అంతగా లేదు కాబట్టి ఇవాళ మీ హెచ్డిఐలో మీ ర్యాంక్ ఎంత, 134, 36 కదా, రైట్. ఓకే, అదే మీరు ఇవాళ నేషనల్ కౌలో మీరు 5th ర్యాంక్ అంటున్నాను. ఎంత తేడా చూడండి అక్కడ. అంటే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇందులో ఉన్నది ఓన్లీ ఎకానమీ. ఇందులో ఉన్నది ఎకానమీ ప్లస్ ఇది ఒక అంశం, 2 అంశం, మొత్తం 3 అంశాలు ఇందులో ఉంటాయి. కాబట్టి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్లో సోషియో ఎకనామిక్, నాట్ ఎకనామిక్, సోషియో ఎకనామిక్ 2 ఉండాలి ఇక్కడ. కాబట్టి ఇది ఒకటి మనవాడు మర్చిపోయాడు, అది తప్పు. దానివల్ల ఇంకోటి ఏంటంటే ఏ దేశమైనా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక దేశం అనగానే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క హ్యాపీనెస్ ఇంపార్టెంట్. ఆ ప్రజల సంఖ్య తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనవసరం. ఆ ప్రజలు కనుక నువ్వు సంతోషపెట్టగలిగినవు, వాళ్ళకి సౌకర్యించినాము, ఆటోమేటిక్గా దెమ్జిల్ డెవలప్. ఇది అమెరికన్ సీక్రెట్స్, అదే వాళ్ళు చేసింది, అదే ఇక్కడ. కాబట్టి హెచ్ఆర్డీని నమ్ముకొని టోటల్గా కోట్ల కొద్ది డబ్బు కేటాయించేసి ప్రజలను పుల్లాగా తయారు చేసే దేశం ఏంటంటే అమెరికా. అందుకోసమే అది జపాన్ పక్కనెట్టేసింది, అది యూకేను పక్కనెట్టేసింది, జర్మనీ, దానికన్నా ముందు దేశాలు, హీరో దేశాలు ఇవన్నీ పక్కనెట్టేసింది. అదంతా రీజన్ అది. ఓకేనా, రైట్. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఇలా చూడండి, ప్రపంచంలో అత్యంత మీకు శక్తివంతమైంది ఏంటంటే మనస్సు. గుర్తుపెట్టుకోండి, శక్తివంతమైన మనస్సు. ఆ మనసు మన దగ్గర ఉంటుంది. ఇది కనుక నువ్వు పర్ఫెక్ట్ పనిచేసింది అనుకో, బస్ నువ్వు మొత్తం వండర్ సృష్టించవచ్చు.
దీంట్లో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, అందుకని ఒకటే ఇంట్లో పుట్టినోడు వాడు కలెక్టర్ అవుతాడు, వాడు శివరాజ్ అవుతాడు చెప్తాను అక్కడ. రీజన్ ఏంటంటే ఇక్కడ ఇది ఒకటే ఇంట్లో పుట్టిరు వాళ్ళు, బస్ అక్కడ చాలా చేంజ్ ఉంటుంది. ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ డ్యూ టు ఓవర్ రెగ్యులేషన్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టర్ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ lot by the bureaucracy and by some draconian laws which were IDRA. ఈ IDRA వల్ల న్యూసెన్స్ అయింది, MRTPA వల్ల న్యూసెన్స్ అయింది, ఫెరా వల్ల న్యూసెన్స్ అయింది. ఓకేనా, ఆ విషయం మనం చేసుకోవాలి. వీటన్నింటి ఏం చేసినాం, తీసి పడేసినాం ఎప్పుడు 1991లో. కాబట్టి స్టోరీ రాస్తాం. స్టోరీ ఏంటంటే 1991కి ఉన్న ఇండస్ట్రీ పాలసీలు ఏంటివి, ప్లస్ 1991కి ఉన్నట్టు ఎందుకు ఇండస్ట్రీ పాలసీ చేయవలసి వచ్చింది, జస్ట్ బ్రీఫ్గా 1 లైన్లో, ఎక్కువ మళ్ళీ వాడుకోకూడదు, 1 లైన్లో. కాబట్టి ఈ వ్యవస్థ వల్ల ఏంటంటే డిమాండ్ గ్రేటర్ దాన్ సప్లై అయిపోయింది ఈ వ్యవస్థ వల్ల. అర్థమైందా? ఓకే, అది రాసేయాలి. రాసిన తర్వాత ఆటోమేటిక్గా తర్వాత ఇవి డైరెక్ట్ మీరు డైరెక్ట్ ఇవ్వచ్చు అబ్రివేషన్స్, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. మచ్ ఫ్రీడమ్ టు పబ్లిక్, రైట్. సో ఫైనల్ ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ నీడెడ్ టువర్డ్స్ బ్యాలెన్స్డ్ పాలసీ ఫర్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఎందుకు రీఫార్మ్స్ 1991 పాలసీ వచ్చిందో మనం డిస్కస్ చేసినాం. ఓకేనండి, రైట్. ఓకే, న్యూ ఇండస్ట్రీ పాలసీ ఏంటిది? దిస్ పాలసీ రీడిఫైన్డ్ పబ్లిక్ సెక్టర్ అండ్ గేవ్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ టువర్డ్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సిమిలర్లీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ గివెన్ వెల్కమ్, రైట్, అండర్ ద పాలసీ. ఇక్కడ కాన్సెప్ట్లో మనం చేసినామంటే ఇలా 1991 ఏదైతే ఇండస్ట్రీ పాలసీ ఉన్నదో, 1990 పాలసీ ఉన్నదో, దీంట్లో మనం ఏం చేసినామంటే ఈ పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ అంటే గవర్నమెంట్ సెక్టర్ని ఏం చేసినామంటే రీడిఫైన్ చేసినాం. రీడిఫైన్ బాబు, మీరు ఇన్ని రోజుల కానుంచి ఏమేమి చేస్తున్నారు అట్లా కాదు, మీరు పని చెయ్యాలా, అర్థమైందా, మీరు కూడా పని చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళకు కొన్ని చేసినాం. ఎక్కువ శ్రామికులు ఉంటే తీసిపడేసినాం, రిట్రెంచ్మెంట్ అంటాం. ఒకటి, మీరు పని చేయాలని చెప్పేసినాం, అర్థమైందా, ప్రైవేట్తో పాటు మీరు ప్రైవేట్ చెప్పినాం. ఒకవేళ పని చేయకపోతే మేము ప్రైవేటీకరణ చేస్తామన్నాం, డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పినాం. ఇట్లా వీళ్ళని బెదిరించిన కార్యక్రమాలు ఉన్నాయి. రీడిఫైనింగ్ అంటారు దాన్ని. అంటే నువ్వు ఏం చేసినామంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మీరు కూడా పని చేయాలని చెప్పేసినాం. మీరు కూర్చోడానికి వీలు లేదని చెప్పారు, ఇది రీడిఫైన్ చేసినాం. మరి ప్రైవేట్ రంగానికి ఏమి ఇచ్చినాము, స్వేచ్ఛ అనేది ఇచ్చినాం. మిమ్మల్ని ఏమన్నా మేము జాతీయం చేయం, నో నేషనలైజేషన్, మీరు స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఇచ్చినాం, గవర్నమెంట్ రంగాన్ని రీడిఫైన్ చేసినాం. ఇది అంటే ఈ పదాలు అక్కడ మనం ఎందుకోసమంటే వాడే ప్రతి పదం అక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ హోల్సేల్గా పదాలను ఎక్కువ ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఓకే, తర్వాత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేసినాం, ఎస్. కాబట్టి పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1991 ఎస్పెషల్లీ 3 steps వర్ టేకెన్. 1 is పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ ఏం చేసినాం, రీడిఫైన్. ప్రైవేట్ సెక్టర్ ఏం చేసినాం, ఫ్రీడమ్. దెన్ ఫారెన్కి ఎస్ ఫ్రీడమ్ ఇచ్చినాం, ఇన్ఫ్లోకి ఇచ్చినాం. ఇది అదైనా 3 రకాలుగా. కాబట్టి విదేశాల నుంచి పెట్టుబడులు ఎస్ మనం మరి ఆకర్షించినాము, ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఇచ్చినాము, అదేవిధంగా గవర్నమెంట్ రంగాన్ని బాబు కూర్చొని తినే కార్యక్రమాలు లేవు నాయన, అది మీరు కూడా పని చేయాలని చెప్పేసినాం. ఓకేనా, ఈ మూడింటి వల్ల ఏమైందంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎస్ ఇవాళ మనం చూస్తే ఇవాళ 1947లో ఇవాళ మీకు 4.5 lakh crores ఉంటే 1991లో 25 lakh crores ఉంటే ఈ రోజున 2024లో దాదాపు ఎస్ 171 లేది బేసిక్ ఏది దాన్ని ఏమంటారు ఆధార సంవత్సరాల బేసిక్ ప్రైస్ ప్రకారం ఒకవేళ కనుక మీరు మరి నామినల్ చూస్తే దాదాపు 300 lakh crores వరకు ఇలా పెంచడం అదేందా. కాబట్టి బేస్ ఇయర్ ప్రైస్ తీసుకుంటే 171 lakh crores, అదే నామినేషన్ తీసుకుంటే దాదాపు 291 అంటే 300 lakh crores తీసుకొచ్చినాము. చాలా పెరిగింది. ఎందుకోసం అంటే మనం తీసుకున్నటువంటి రీఫార్మ్స్, ప్రభుత్వ రంగాన్ని రీడిఫైన్ చేసినాము, ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఇచ్చినాము, విదేశీ రంగానికి అడ్డంకులు లేకుండా రమ్మని చెప్పినాము. ఇవి తీసుకున్న 3 steps ఎస్ విచ్ వర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎకనామిక్ రీఫార్మ్స్. ఓకేనండి, రైట్. ఓకే, ముందుకెళ్దాం.
రైట్. సో 1920 పాలసీ ఎలిమినేటెడ్ ఐడిఆర్ఏ తీసేసినాం. కాబట్టి ఐడిఆర్ఏ ఎప్పుడు వచ్చిందండి? 1951. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ 1951. దీంట్లో ఏంటంటే లైసెన్స్ రాజ్, ఇది కాన్సెప్ట్. ప్రతి చిన్న విషయానికి లైసెన్స్ తీసుకోవాలా. ఇలా సోప్ కోసం తీసుకున్నావు, సోప్ యొక్క పరిమాణం పెంచుదాం అనుకున్నాం, నీడ్ టు టేక్ అనదర్ లైసెన్స్. ఇలా సోప్లో కాస్మెటిక్స్ పెంచాలనుకున్నాం, నీడ్ టు టేక్ అనదర్ లైసెన్స్. ఇట్లా వాట్ ఎవర్ ద చేంజ్ యూ ఆప్టెడ్, యూ మస్ట్ టేక్ అనదర్ ఎక్స్ట్రా లైసెన్స్. నథింగ్ బట్ కరప్షన్, బ్రైవ్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఐడిఆర్ఈ అనేది డెవలప్మెంట్ కాదు, మొత్తం రెగ్యులేషన్. యాక్చువల్లీ ఇందులో ఏమున్నది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. కానీ ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ ఏమున్నది? రెగ్యులేషన్ ఎక్కువ ఉన్నది. సో కాబట్టి టోటల్ ప్రైవేట్ సెక్టర్ వాజ్ సప్రెస్డ్ లాట్ బై ద ఐడిఆర్ఏ. ఇన్స్టిగేటెడ్, ఎంకరేజ్డ్ లైసెన్స్ రాజ్. దానివల్ల ప్రైవేట్ సెక్టర్ దే ఎక్స్పీరియన్స్డ్ అన్టోల్డ్ హార్డ్షిప్స్, రైట్? ఘోరమైన ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. కాబట్టి ఈ ఐడిఆర్ఏ అనేది ఎప్పుడైతే 91లో 51లో స్టార్ట్ అయిందో, ఇది 51 నుంచి 1990 వరకు మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని చెప్పవచ్చు. టోటల్ ఇండియన్ ఎకానమీ వాజ్ ఎక్స్‌ప్లాయిటెడ్ బై ద ఐడిఆర్ఏ. టోటల్ ప్రైవేట్ సెక్టర్ వాజ్ సప్రెస్డ్, టోటల్ ప్రైవేట్ సెక్టర్ డిసపియర్డ్, టోటల్ ప్రైవేట్ సెక్టర్ డిస్కరేజ్డ్, టోటల్ ఘోరంగా దెబ్బతీసింది. అర్థమైందా? కాబట్టి ఈ చట్టాల వల్ల ఏమైందంటే ఇలా ప్రభుత్వ రంగంలో పనిచేసే బ్యూరోక్రసీకి ఎక్కువ లాభం అయిపోయింది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. రెడ్ టేపిజం, ఏ పని చేయాలన్నా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైము, ఇవన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 నుంచి 51 వరకు భారతదేశం లోపల కొంత ఉండే, ఇక 51 నుంచి సర్వనాశనం స్టార్ట్ అయింది. 56లో ఘోరంగా స్టార్ట్ అయింది విత్ సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఎకనామిక్స్ రాకపోతే ఒకటి సూత్రం, డిమాండ్ సప్లై చూసుకో. వస్తే ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ భారతదేశంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్ని రీసోర్సెస్ ఉండి పాలసీ మేకింగ్ చేయలేక ఇలా వ్యవస్థ 75 ఇయర్స్ని మనం వేస్ట్ చేసుకున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 51లో మీరు తీసుకునే ఐడియా. తర్వాత నెక్స్ట్ లైసెన్స్ రాజ్ రిమూవ్డ్. ఈజీ లైసెన్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ప్రైవేట్ సెక్టర్ వాజ్ బెనిఫిటెడ్. ఏది 1991లో ఈజీ. ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అని పెట్టినాం మనం. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఏ ఇయర్లో వచ్చింది ఇది? ఏమండి అమ్మా? నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది మొన్న తీసుకొచ్చారు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 1947 నుంచి 1991 వరకు నువ్వు ఒక సంస్థ నడపాలంటే యూ నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ 36 డిపార్ట్మెంట్స్. 36 డిపార్ట్మెంట్స్ పర్మిషన్ అంటే 26 మంది ఆఫీసులకు నువ్వు లంచం ఇవ్వాలి అంటే చివరికి నీకు మిగిలింది ఏమి లేదు. ఇక్కడ అందరికి ఇచ్చిన తర్వాత వీడు పరిశ్రమ స్టార్ట్ చేసి చివరికి ఇక స్టార్ట్ చేయాలన్నా నా జీవితం అనేటట్టు చేసి, అంటే వానికి స్టార్టింగ్లోనే మనకి ఏది చూపించేది అట్లా. సో ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ. టోటల్గా ఇక్కడ 91 నుంచి మనం ఫ్రీడమ్ ఇచ్చేసినాం. బట్ ఈ మధ్యకాలం లోపల ఏం చేసారు? నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చింది 2021లో. కాబట్టి జస్ట్ మీరు ఒక అప్లికేషన్ పెడితే చాలు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. అదే ఇది వ్యవస్థ. అంటే కాన్సెప్ట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, బేసిక్స్ మనకు ఇక్కడ అవసరం. ఏందబ్బా ఆ బేసిక్స్ అంటే భారతదేశంలో 142 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకు కోరికలు తీర్చాలి, వాళ్ళను డిమాండ్గా అనుకోవాలి, వాళ్ళ కోరికలను సప్లైగా అనుకోవాలి. ఆ సప్లైలో వస్తు సేవలు ఉంటాయి, వాటిని పెంచే కార్యక్రమం చేయాలి. పెంచేటోడు ఎవరు అనేది అనవసరం. ప్రైవేటా, గవర్నమెంటా, మిక్స్డా, జాయింటా, కోఆపరేటా, లీడియా, జంటా, పిల్లడు అనవసరం. ఇది సూత్రం, ఇది సింపుల్ సూత్రం ఇది ఇక్కడ. కాబట్టి మీరు ఈ డిమాండ్ సప్లైని సమానం చేసే కార్యక్రమం చేసుకోవాలి. అంతేగాని ఇగో నువ్వు ప్రైవేటు, నువ్వు న్యూసెన్స్ చేస్తావు, ఇగో గవర్నమెంట్ బెటరు, ఇప్పుడు ఇది గవర్నమెంట్ వేస్ట్ అయింది, ప్రైవేట్, ఇట్లా కాదు ఇక్కడ విషయం. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఒక 91 పాలసీ ఫాలోడ్ ద డీరిజర్వేషన్ ఇన్ విచ్ ప్రైవేట్ సెక్టర్ స్కోప్ వాజ్ ఎన్హాన్స్డ్ అండ్ పబ్లిక్ సెక్టర్ స్కోప్ వాజ్ కాంట్రాక్టెడ్. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 1991 తర్వాత ఏం చేసినామంటే ప్రైవేట్ సెక్టర్ను పెంచేసినాము, గవర్నమెంట్ సెక్టర్ని ఏం చేసినాం? తగ్గించేసినాం.
ఇలా మన ఏది మిక్స్డ్ ఎక్కడ రెండు సమానంగా ఉండాలి, కానీ ఎందుకు ఇచ్చినావు నువ్వు? బ్లండర్ మిస్టేక్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఎస్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆర్థిక సంస్కరణల వల్ల మనం లబ్ధి పొందిన కాదనడం లేదు, కానీ అక్కడ కొన్ని పొరపాటు జరిగినవి. అన్నెసెసరీ రైట్, ఓకే, ప్రయారిటీ వాజ్ గివెన్ టు ప్రైవేట్ సెక్టర్. ఆ విషయం మనం ఎస్ అర్థం చేసుకోవాలా. ఓకేనండి, రైట్. తర్వాత ఎస్, ఓకేనా, రైట్. సిపిఎస్యు ఆర్ ఐదర్ ప్రైవేటైజ్డ్ ఆర్ సబ్జెక్ట్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ టు ప్లేస్. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేసినాము, అయితేనో డిస్ఇన్వెస్ట్మెంట్ కొంచెం కొంచెం అమ్ముకున్నాం, లేకపోతే మొత్తం అమ్మేసినాం. అర్థమైందా? ఇది రైట్. నెక్స్ట్, ద యాక్ట్ ఎంఆర్టీపీసీ వాజ్ ఎలిమినేటెడ్ అండ్ రీప్లేస్డ్ బై సిసిఐ. సిసిఐ అంటే ఏంటండి? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, సో దీన్ని తీసుకొచ్చినాం. కాబట్టి ఇక్కడ మనకు ఎంఆర్టీపీ అనేది 1970 ఆ ప్రాంతంలో వచ్చేసి 1991లో తీసిపడేసి దీని పేరు కూడా మార్చేసినాము. ఎప్పుడు? 2002 ఆ ప్రాంతంలో సిసిఐ. సిసిఐ అంటే ఏంటండి? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రెండు సమానం, ఎవరు గొప్ప కాదనే విషయము మనం అర్థం చేసుకోవాలి. రైట్, సరే వదిలేసేయండి. రైట్. సో లెవెల్ ప్లేయింగ్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, లెవెల్ ప్లేయింగ్ సమానం, ప్రభుత్వం. కాబట్టి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం ఇద్దరు సమానం, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనేది మనం సిసిఐ తీసుకొచ్చినాం. కాబట్టి ఎంఆర్టీపీసీ తీసేయడం వల్ల అది ప్రైవేట్ రంగం నాశనం చేస్తుంది, సిసిఐ చేసి ఇద్దరిని సమానం చూపిస్తుంది. అర్థమైంది అది. కాబట్టి ఐడిఆర్ఏ పోవడం వల్ల లైసెన్స్ రాజ్యం పోయింది. ఇలా ఫెరా అనేది పోవడం వల్ల విదేశీ ప్రభుత్వ రంగాలకు రైట్ ఫ్రీడమ్ వచ్చేసింది. ఇలా ఎంఆర్డిపిఏ పోవడం వల్ల ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు సమానమైన విషయాన్ని మనం ఇక్కడ ఎస్ అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఓకే, సో కాబట్టి మొత్తం మీద చేంజ్ తీసుకొచ్చినాం. ఐడిఆర్ తీసిపడేసినాం, ఫెరా తీసిపడేసినాం, ఎస్ అదే రకంగా ఎంఆర్డిపిఏ కూడా తీసేసినాం. ఓకేనండి, రైట్. నెక్స్ట్, డీలైసెన్సింగ్. ఓకేనండి, రైట్. కాబట్టి లైసెన్స్ పొందవలసిన 1947 నుంచి 1991 వరకు 2024 వరకు, అర్థమైందా? ఇక లైసెన్స్ పొందాలంటే 18 సంవత్సరాలకు లైసెన్స్ అవసరం. అదే లైసెన్స్ అవసరం. కాబట్టి రెండు ఉంటాయి ఇక్కడ, పర్మిషన్ లెటర్ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది. అర్థమైందా? పర్మిషన్ లెటర్ ఈజీ, కానీ లైసెన్స్ చాలా కష్టం. 18 సంవత్సరాల లైసెన్స్ కాబట్టి ఎస్ బ్రైబ్ చాలా కష్టం. అర్థమైందా? కాబట్టి లైసెన్స్ సంఖ్యను ఇక్కడ ఇచ్చిన జస్ట్ 5 తగ్గించినాం, డిలైసెన్స్. ఓకేనండి, కాబట్టి ఇక్కడ అంశం చేసిన మనము ఎస్ లైసెన్స్ అనేది తీసిపడేసినాం, వాటి సంఖ్య అనేది తగ్గించేసినాము. ఓకేనండి, సో ఇవి ఏంటంటే ఆల్కహాల్, ప్రజల యొక్క హెల్త్ విషయంలో, సిగార్స్, టొబాకో అంశాలన్నీ. తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. ఎందుకోసం అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తి చేయవచ్చు, కానీ లైసెన్స్ తీసుకోవాలి. గైడ్లైన్స్ ఇస్తారు వాళ్ళు, గైడ్లైన్స్ ప్రకారం. ఇప్పుడు ఫర్ ఎస్ఎల్ఆర్ గన్ అనుకోండి, ఎస్ఎల్ఆర్ గన్లో 30 పార్ట్స్ అనుకోండి, 30 పార్ట్స్ నీకు ఇవ్వరు, 2 పార్ట్స్ ఇస్తారు, తయారు చేసుకొని రావాలి అంతే. నువ్వు 30 పార్ట్స్ అంటే నువ్వే మళ్ళీ సప్లై చేస్తావు గన్ను, అందుకోసమే అట్లా ఇయ్యరు. ఓకే, రైట్. నెక్స్ట్ సిగార్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఎక్స్ప్లోజివ్స్ అంటే ప్రేలుడు పదార్థాలు, నెక్స్ట్ హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకర రసాయనాలు. ఓకే, సో వీటికి 2 అవసరం, పర్మిషన్ లెటర్ అవసరం, లైసెన్స్ అవసరం. ఓకేనా? 18 పోయి 5 అయిపోయినాయి. దానివల్ల ఈ లైసెన్స్ తీసుకునే వ్యవస్థ తగ్గింది. కాబట్టి అర్థమైందా? ప్రైవేట్ వాళ్ళు కొంచెం ఎస్ వాళ్ళ స్కోప్ పెరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చేసినటువంటి 1991 పాలసీ లోపల ఏం చేసినామంటే ఆర్థిక వ్యవస్థకు అడ్డంగా ఉన్న మొత్తం ఇది చట్టాలు మొత్తం తీసిపడేసినాం. ఐడిఆర్, ఎంఆర్డిపిఏ, ఫెరా, అర్థమైందా? తర్వాత ఈ నేషనలైజేషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ తీసిపడేసినాం, బాగానే ఉంది. నెక్స్ట్ చేసినాం లైసెన్స్ తీసుకోవాల్సిన ఇది సంస్థల సంఖ్యను చేసినాం, తగ్గించినాం, 8 to 5 చేసినాం.
ఓకేనా, అది చాలా అద్భుతం. అయితే ఈ పేర్లు గుర్తుండాలి మీకు ఏంటి, ఆల్కహాల్, రైట్, సిగార్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఎక్స్ప్లోజివ్స్, రైట్. తెలుగులో ఇది మామూలుగా ఆల్కహాల్ మీద తెలుసు, రైట్, ఏమంటారండి తెలుగులో? ఎస్, మద్యం, రైట్, సిగరెట్లు, పొగాకు, రైట్, రక్షణ ప్లస్ ప్రేలు పదార్థాలు, నెక్స్ట్ ఎస్ ఇది ప్రమాదకరమైనటువంటి ఎస్ రసాయనాలు, ఇవి ఎస్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ పేజ్. డీరిజర్వేషన్. ఓకే, సో డీరిజర్వేషన్ బిఫోర్ 19 nearly 17 industries were kept under షెడ్యూల్ ఏ. షెడ్యూల్ ఏ అంటే ఎక్స్క్లూజివ్లీ గవర్నమెంట్, నో ప్రైవేట్ ఈస్ రైట్ ఎంటర్డ్. సో ఇండస్ట్రీస్ విచ్ వర్ రైట్ kept under షెడ్యూల్ ఏ మీన్స్ దే వర్ అండర్ రైట్ గవర్నమెంట్ సెక్టర్ ఓన్లీ. ఓకే, నో ప్రైవేట్ ఎంట్రీ. కాబట్టి మెజారిటీ అని సంస్థలన్నీ గవర్నమెంట్లో పెట్టారు. ఓకేనా, సో దానివల్ల గవర్నమెంట్ స్కోప్ పెరిగింది, ప్రైవేట్ స్కోప్ తగ్గింది. ఇది షెడ్యూల్ ఏ, ఇట్ వాజ్ 1956. దీన్ని ఏం చేసినామంటే 70 తీసుకొచ్చి ఏం చేసినాం ఇప్పుడు, రైట్, ఓన్లీ 3 చేసినాం, రైట్. దాంట్లో ఆటమిక్ ఎనర్జీ, ఎందుకంటే అణుశక్తి బాంబ్స్ కాబట్టి ఎస్ అది. నెక్స్ట్ రైల్వే ఆపరేషన్స్, రైల్వే ఓన్లీ ఆపరేషన్స్. నెక్స్ట్ సబ్స్టాన్స్ నోటిఫైడ్ బై ద ఆటమిక్ ఎనర్జీ, అంటే ఏవైతే ఆటమిక్ ఎనర్జీ లోపల ఉన్నాయో కొన్ని పదార్థాలు, కొన్ని భాగాలు, వాటిని గవర్నమెంట్ చేస్తుంది. ఓకేనా, ఈ 3 తప్ప. అంటే ఓవరాల్గా రైల్వే ఆపరేషన్స్ అణు విద్యుత్ ఉంది కదా 2, అణుశక్తి ఉంది కదా 2. కాబట్టి న్యూక్లియర్ ఒకటి, రైల్వే ఒకటి, మిగతా అన్నింటిలో ప్రైవేట్ వారు రావచ్చు అనే కాన్సెప్ట్. సో దీన్ని డీరిజర్వేషన్ అంటాం. సో డీలైసెన్స్ చేసినాం, డీరిజర్వేషన్ చేసినాం, దానివల్ల ప్రభుత్వ రంగం యొక్క స్కోప్ తగ్గిపోయింది, ప్రైవేట్ యొక్క రంగం యొక్క స్కోప్ పెరిగింది. ఎస్, తర్వాత రీఫార్మ్స్ ఇన్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఓకే, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏంటి ద రీఫార్మ్స్? ఓకేనా, రైట్. లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ సోల్డ్ టు ప్రైవేట్ సెక్టర్, మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం అది. అండ్ ఫాలో డిజిన్వెస్ట్మెంట్ క్వశ్చన్లు తయారు చేసినాం. ఓకే, నో ప్రాబ్లం. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను ఎస్ డిజిన్వెస్ట్ కొంచెం కొంచెం అమ్ముకునే కార్యక్రమం అనే విషయం డిస్కస్ చేసినాం. బిసైడ్స్ దట్ ఎంప్లాయీస్ రిట్రెంచ్మెంట్ ఆల్సో ఫాలో లైక్ గోల్డెన్ షేక్. కాబట్టి ఎక్కువ ఉన్నటువంటి ఎంప్లాయీ తీసిపడేసినాం, అర్థమైందా? లాస్లో ఉన్న వాటిని అమ్మేసినాం, అర్థమైందా? లేదా కొంచెం కొంచెం అమ్ముకున్నాం, మొత్తం మీద పబ్లిక్ సెక్టర్ని రీఫార్మ్ చేసి పడేసినాం. కాబట్టి ఈ సిపిఎస్యు లోపల మనం తీసుకున్నట్లయితే వీటికి ఎంఓయు అని రాసుకున్నాం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. తర్వాత గోల్డెన్ షేక్ హ్యాండ్ పెట్టినాం, బాబు మీరు పని చేయాలి, మీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాం. తర్వాత రిట్రెంచ్మెంట్ ఇచ్చినాం, కొందరిని తీసి పడేసినాం, రిట్రెంచ్మెంట్ ఇచ్చేసినాం. తర్వాత ఇంకోటి, తర్వాత ఈ అంశం లోపల ఎస్ రత్న అనే ఒక కార్యక్రమం ఇచ్చినాం. బాగా పనిచేస్తే మహారత్న, తక్కువ పనిచేస్తే నవరత్న, ఇంకా తక్కువ పనిచేస్తే మీనరత్న 1, 2 అని కూడా ఎస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సిపిఎస్యు లోపల ఈ మూడింటి మనం ఏమంటామంటే స్టిక్ అంటాము, దీన్ని ఏమంటారంటే క్యారెట్ అంటాము, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. కాబట్టి ఇక్కడ మనకు ఇలా మేధావులు ఏం చెప్తారంటే పిల్లల్ని మనం పెంచేటప్పుడు 2 అంశాలు. ఒకటి ఏంటంటే ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీని పాటించాలి, తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు విపరీతంగా డబ్బు వాళ్ళ మీద కుమ్మరియాలి. ఇది 2 స్థితులు. అంటే దాని అర్థం ఏంది, ఒక పిల్ల పాప కావచ్చు బాబు కావచ్చు తప్పు చేసి 2 బీకాలు అంతే, ఇంటి పక్కన కొట్టు వచ్చిండు 2 బీకాలు, మావాడేది మావాడు మంచి చూడండి, ఇప్పుడు ఇంకిద్దరు కొట్టొస్తాడు వీడు, అదే. సో అక్కడ కాబట్టి మీరు ఏదో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, తప్పు చేసి 2 బీకాలు అంతే. అదే మంచి చేసిండు చాకడ కొనియాలి అంతే, 2 చేసేది. కానీ తల్లిదండ్రులు రివర్స్ చేస్తారు, రివర్స్ చేసి ఏదంటే వాడు ఏమైతే అబ్దుల్ కలాం కాకుండా వీరప్పన్ అవుతాడు, అదేవిందా, అది కాన్సెప్ట్. కాబట్టి పిల్లల్ని పెంచడానికి పెద్ద షాస్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచి చేస్తున్నాం క్యారెట్, చెడు చేస్తే స్టిక్. తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు నువ్వు వేరే ఆస్తుల కొనుగోలు పక్క పెట్టేసి వాళ్ళ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా, రైట్, అయిపోయిందండి ఇక్కడ, రైట్. నెక్స్ట్
కాబట్టి ఇక్కడ రీఫార్మ్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ లోపల ఏం చేసినా చూసినాం మనం. రత్న ప్రోగ్రామ్ పెట్టినాం, గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చినాం, తర్వాత నెక్స్ట్ డిజిన్వెస్ట్మెంట్ పెట్టినాం, ఓకేనా. తర్వాత ప్రైవేటైజేషన్ చేసి పడేసినాం, వాటిని అమ్మేసినాం, అమ్ముకున్నాం, కొంచెం కొంచెం అమ్ముకున్నాం, పూర్తిగా అమ్ముకున్నాం, అందులో తీసి పడేసినాం జనాల్ని, ఓకేనా. ఇట్లా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చినాం, గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేసినాం. ఇట్లా టోటల్గా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక లైన్లో తీసుకొచ్చుకున్నాం. కాబట్టి వాళ్ళ చేత ఒక కాంట్రాక్ట్ రాసుకున్నాం, ఏం మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి, తీసేస్తాం అట్లా. సో అర్జున్ సేన్ గుప్తా కమిటీ చూసిన మేరకు అర్జున్ సేన్ గుప్తా అక్కడ చూసిన మేరకు ఎంఓయు అనేది కూడా రాసుకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్లస్ సిపిఎస్యుకు మధ్య. ఎస్, ఇలా సిపిఎస్యులు ఎంతవరకు ఎదిగినాయి అంటే ప్రభుత్వానికి లాభాలను తెచ్చిపెడుతున్నాయి, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటాం. ఇవాళ సిపిఎస్యులు స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయిన సిపిఎస్యులు ఉన్నాయి. ఈ చర్యల వల్ల గవర్నమెంట్కు నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఇస్తున్నాయి, ప్లస్ స్టాక్ మార్కెట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, రైట్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో డ్యూ టు ఎలిమినేషన్ ఆఫ్ ఫెరా, రైట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గివెన్, ఓకే, రైట్. ఇక్కడ ప్రయారిటీ ఎఫ్డిఐ, ఎఫ్ఐ, క్యూఎఫ్ఐ ఇది బాగా డెవలప్ అయింది. ఇక్కడ కాన్సెప్ట్లో ఏమైందంటే ఇది క్యాపిటల్ అకౌంట్గా ఎస్ మనకు వస్తుంది, క్యాపిటల్ అకౌంట్. కాబట్టి భారతదేశం లోపల క్యాపిటల్ అకౌంట్ బలంగా తయారు కావడానికి, విదేశీ మార్కెట్లను పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ బాగా బలోపేతం చేశారు మనవాడు. సో దాంట్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, దీంట్లో ఎఫ్ఐఐ వస్తుంది, క్యూఎఫ్ఐ వస్తుంది, తర్వాత పిఎన్ పార్టిసిపేటరీ నోట్స్ వస్తుంది, తర్వాత బాండ్స్ వస్తుంటాయి ఇవాళ, రైట్. గ్లోబల్ డిపాజిట్ రిసీట్స్ వస్తాయి, ఇలా అమెరికన్ డిపాజిట్ రిసీట్స్ వస్తాయి, తర్వాత మసాలా బాండ్స్ వస్తుంది విదేశాల నుంచి, తర్వాత అప్పులు తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కూడా వస్తాయి. అదేంటండి, ఇట్లా బయట నుంచి ఎస్ వస్తున్నాయి. రెమిటాన్సెస్ వస్తున్నాయి. రెమిటాన్సెస్ అంటే బయట నుంచి పంపించే డబ్బులు కూడా ఎస్ వస్తున్న విషయాన్ని మనం ఎస్ అర్థం చేసుకోవాలి. కాబట్టి విదేశాల నుంచి బయోలాటరల్ లోన్స్ వస్తున్నాయి, మల్టీలాటరల్ లోన్స్ వస్తున్నాయి, ఓకేనా. ఇట్లా విదేశాల నుంచి మనకు డబ్బు రావడం పెరిగింది, ఓకేనా. పెరగడం వల్ల దేశంలో క్యాపిటల్ అకౌంట్ ఏమైంది, బలంగా తయారైపోయింది. క్యాపిటల్ అకౌంట్ బలంగా తయారైపోయి కరెంట్ అకౌంట్లో ఉన్న లోటును కూడా ఇది పూడ్చి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏం చేసింది, పాజిటివ్గా మార్చేసింది, ఓకేనా. కాబట్టి ఇదంతా ఎస్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఫెరాను పక్కకు పెట్టి ఫెమాన్ తీసుకురావడం వల్ల భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగిన విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. ఇలా భారతదేశం విడుదల చేసే ఏవైతే మరి బాండ్స్ ఉన్నాయో ఎస్, దీంట్లో మన గ్లోబల్ డిపాజిట్స్తో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా వాళ్ళు ఇంటర్నెట్ రిలీజ్ చేస్తుంటారు, దాంట్లో కూడా ఇండియాను యాడ్ చేసి పడేసాడు. అదేవిధంగా కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే బాండ్స్ రిలీజ్ చేస్తుంటారు ఇంటర్నేషనల్గా, దాంట్లో గ్లోబల్ బాండ్స్లో ఇండియాను కూడా యాడ్ చేసుకోవడం జరిగిన విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ ఎంఆర్టీపీ యాక్ట్ తెలిసిందే మనకు. సో ఎంఆర్టీపీ యాక్ట్ తెలుసు మీకు. రైట్. లార్జర్ ఇండస్ట్రియల్ హౌస్హోల్డ్స్ ఫేస్ అన్టోల్డ్ హార్డ్షిప్స్ because of unnecessary regulations, ఓకేనా. హెన్స్ 1991 పాలసీ ఎలిమినేటెడ్ ఎంఆర్టీపీ అండ్ సిసిఐ వాజ్ స్టార్టెడ్, ఓకేనా. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్లో చాలా పుస్తకాలు 1947 నుంచి 1919 ఎస్ 69 ఉంది, అదే పాటిస్తాం మనం, ఓకేనా. ఎంఆర్టీపీఏ, ఓకేనా. అక్కడి నుంచి మనకు సిసిఐ 2002లో ఏమొచ్చింది, సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా. ఇక్కడ ఏంటిదంటే ఇలా గవర్నమెంట్ గ్రేటర్ దాన్ ప్రైవేట్, ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ ఈక్వెస్ట్ ప్రైవేట్, ఓకేనా. ఈ మధ్యలో 1991లో ఎస్ ఏం చేసిన మనం ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, ఓకేనా. ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, నేషనల్ ఇండస్ట్రియల్ పాలసీ, అర్థమైందండి, ఇది కాన్సెప్ట్. కాబట్టి ఈ భారతదేశంలో వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే ఒకవేళ కనుక ఒక గవర్నమెంట్ సంస్థ తప్పు చేస్తే గవర్నమెంట్ సంస్థను కూడా శిక్షిస్తారు. ఎవరు? ఆ పవర్స్ దానికి ఇచ్చారు.
కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రైవేట్ రంగ సంస్థ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్, గవర్నమెంట్ బిహెచ్ఎల్ అయినా, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అయినా, ఈ రెండు సమానం చూస్తారు రూల్స్ ప్రకారం. ఇద్దరు కలిసి ఏం చేయాలంటే ఓ చట్టాన్ని పాటించాలి. అది ఐసిఏ అంటే ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013. దట్స్ ఆల్. ఎవరు ఎవడు చేసినా వాళ్ళకి శిక్షలు ఉంటాయి. ఇట్లా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని లెవెల్ ప్లేయింగ్ దృష్టితో చూసే చట్టం ఏంటంటే సిసిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది ఇందులో ఉన్నటువంటి ఒక అంశం. నెక్స్ట్ ఫారెన్ టెక్నాలజీ, ఆటోమేటిక్ అప్రూవల్ ఫర్ ఫారెన్ టెక్నాలజీ. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఒక దేశం డెవలప్ కావాలి అంటే తప్పకుండా ఆ దేశానికి క్యాపిటల్ అవసరం. ఓకేనా, కాబట్టి క్యాపిటల్ అనేది అవసరం. క్యాపిటల్ తర్వాత టెక్నాలజీ అవసరం. క్యాపిటల్ అంటే మెషిన్. ఓకేనా, సో టెక్నాలజీ అంటే ఈ మెషిన్ లోపల, రైట్. ఓకే, సో ఈ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇక్కడ మనకు ఈ లేబర్ కంటే ఇంపార్టెంట్ క్యాపిటల్ వస్తుంది, తర్వాత దీనికంటే టెక్నాలజీ వస్తుంది, దీని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా, ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ మనకు వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది, రైట్. ఫారెన్ టెక్నాలజీకి ఈజీగా మనం ఇచ్చినాం. ఎందుకోసం టెక్నాలజీ మనం తయారు చేసిన కెపాసిటీ లేదు కాబట్టి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎల్పిజిడి ప్రమోటెడ్, మనకి తెలిసిందే, రైట్. దిస్ పాలసీ ప్రమోటెడ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ డిజిన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఎన్ఆర్ఐ ప్రొవిజన్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వర్ గివెన్ ప్రయారిటీ, మనం చూసాం ఇక్కడ. కాబట్టి ఇలా అంశంలో మనం మాట్లాడినట్లయితే, రైట్, ఇలా ఓసీఏకి ఇస్తున్నాం, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నాం, ఎన్ఆర్ఐకి ఇస్తున్నాం, నాన్ రెసిడెంట్ పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి ఇస్తున్నాం. కాబట్టి 1947 కంటే ఎవరైతే ముందు వెళ్ళారో వాళ్ళు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. తర్వాత 47 తర్వాత ఇండియాకు వెళ్ళి బయట దేశాల్లో సిటిజన్షిప్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళెవరు? ఓవర్సీస్. 1947 తర్వాత పుట్టిన తర్వాత ఆ దేశాల్లో పనిచేస్తూ మన దేశ సిటిజన్షిప్ని కలిగి ఉండి ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ఇట్లా కాబట్టి ఇవాళ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కావచ్చు, ఇలా ఓసీఐ కావచ్చు, ఇలా పిఐఓ కావచ్చు, వీళ్ళకు బ్యాంకింగ్ లోపల అకౌంట్స్ ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చినాం. దీంట్లో నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్ అని, ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ రూపీ అకౌంట్ అని, అదే రకంగా నెక్స్ట్ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అని ఇచ్చినాం. అకౌంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇట్లా 3 రకాల వ్యక్తులకు కూడా మనం వాళ్ళను కాదంటలేము. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా వరకు ఇలా మొన్న జీన్ రెజీ గారు వచ్చారు, ఆయన పిఐఓ, మహాత్మా గాంధీ ప్రోగ్రాంను తయారు చేసిన వారు, ఫుడ్ యాక్ట్ను ప్రవేశపెట్టిన వారు మిస్టర్ జీన్ రెజీ, ఆయన పిఐఓ, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకేనా, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, వదిలేసేయండి. కాబట్టి ఈ 3 రకాల వ్యక్తులకు మనము ఇలా ప్రాధాన్యత ఇస్తూ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం. ఆ విషయం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ. తర్వాత కంట్రోల్ టారిఫ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవాళ 47 కంటే, రైట్, మరి ముందు అనవసరంగా 300% ట్యాక్స్ ఉండేది, కస్టమ్స్ ఇప్పుడు వచ్చేసి 10 చేసి పడేసినాం. ఆ విషయం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1947 నుంచి 1991 వరకు మనకు ఈ ట్యాక్సేషన్ అనేది ఎక్కువగా ఉండేది. దీనివల్ల మనకు రెవెన్యూ ఎక్కువ వస్తేనే ఒక అపోహలో ఉండేది. ఓకేనా, అలా కాకుండా ట్యాక్స్లో చేసినాం, మార్పు తీసుకొచ్చినాం, ఆప్టిమం పెట్టేసినాం. ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, రైట్. కాబట్టి అబాలిషింగ్ ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోగ్రామ్స్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. దీస్ ప్రోగ్రామ్స్ వర్ డిజైన్ టు హెల్ప్ డెవలప్ ఇండిజినస్ టెక్నాలజీ. కాబట్టి ఈ 1947 నుంచి మనకు 1991 వరకు ఏముండే అంటే ఫేజ్డ్ మేనర్డ్ ప్రొడక్షన్, అంటే విదేశాల నుంచి ఫేజ్డ్ మేనర్డ్
ప్రొడక్షన్. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు దేశాలు పెట్టుబడి పెట్టాలంటే ఒకేసారి కాకుండా కొంత కొంత పెట్టుకుంటూ పోవాలి. ఫేజ్డ్ మేనర్. ఫస్ట్ 5 కోట్లు పెట్టండి, 10 కోట్లు పెట్టండి, ఇట్లా. దీనివల్ల ఏమైందంటే ఎంఎన్సీలు లేకపోయింది. ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్. కొంచెం కొంచెం కూడా పెట్టుబడి అవుతాయి, మాకు ఇంత పెట్టుబడి అవసరం అని చెప్పేసి చాలామంది రాకపోయేది. ఇప్పుడు ఏం చేశారంటే ఎంత పెట్టుబడి నువ్వు తీసుకురావచ్చు, అదే నో ప్రాబ్లం. ఓకేనా. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఎవరు పర్మిషన్ అవసరం చెప్పేసి చేస్తారు, ఆటోమేటిక్గా రావచ్చు, నో ప్రాబ్లం. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ రూట్ రావాలా, అదేనా. ఓకే. సో కొన్ని సందర్భాల్లో మనకు గవర్నమెంట్ రూట్లో ఇవాళ రైట్ మరి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అని ఒకటి ఉంది. ఓకేనా, దాని పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ పెట్టినాం. పోర్టల్ అంటే ఒకటి ఉంటుంది పోర్టల్, నువ్వు రావాలంటే పోర్టల్ కూడా సరిపోతే రావచ్చు ఇట్లా. కానీ రోజు రోజుకి ఏం చేస్తున్నాం అంటే దాన్ని మార్చేస్తున్నాం. 2017లో ఏం చేసినాము, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్. మీకు కూడా ఫార్మాట్ ఉంటుంది, అది నింపు, ఓకే అయితే లోపలికి వచ్చేసాయి. ఆడ మనుషులు ఉండరు, అధికారులు కూడా ఎవరు ఉండరు. ఓకేనా. ఇట్లా మనము ఇలా ఫేజ్డ్ మేనర్డ్ ప్రొడక్షన్ పక్కబడేసి నువ్వెంత పెట్టుబడి తీసుకురా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి పెద్ద పెద్ద పెట్టుబడులు మనం ఆకర్షిస్తున్నాము. ఇది ఆర్థిక సంస్కరణలో భాగంగానే చెప్పవచ్చు. కాబట్టి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనే దాన్ని 2017లో తీసిపడేసి, అర్థమైందా. ఎందుకంటే దీనిలో వ్యక్తులు ఉంటారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వ్యక్తులు ఉంటారు. తీసేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ను 2007 ఇలా ఎలక్ట్రానిక్ ఉంటుంది. FIPలో ఉంటారండి, వ్యక్తులు ఉంటారు, కొర్రి పెడతారు. అదే నాకు కొంచెం అదే అట్లేదండి పర్మిషన్ ఇస్తా. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఓన్లీ జస్ట్ పోర్టల్లో చూసి నింపితే నువ్వు పెట్టుబడి చేసుకోవచ్చు. ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఏంటిదండి పోర్టల్. ఇదేంటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ 2017లో. ఎస్, ఇట్లా విదేశీ పెట్టుబడులను మనం ఈజీగా ఆకర్షిస్తున్నాము ఆ విషయం. రిమూవల్ ఆఫ్ మ్యాండేటరీ కన్వర్టబుల్ ప్రొవిజన్. ఈ 1947 నుంచి 1991 మధ్యలో ఒకటి ఉండేది. ఒకరు లెండరు ఉన్నారనుకోండి, అప్పులు ఇచ్చేవాడు. ఒక సంస్థకు ఇచ్చినప్పుడు ఆ సంస్థ డబ్బులు ఇవ్వలేనప్పుడు ఈ లెండర్ బికమ్స్ పార్ట్నర్. whenever firm not able to pay the amount what it was given by lender, then lender enabled to become the partner of. yes. కాబట్టి ఈ సంస్థ పొద్దుగా భయపడేది, ఈ లెండర్ అంటే ఎప్పుడు వచ్చి పార్ట్నర్ అవుతాడో. పార్ట్నర్ అంటే ఏంటండి భాగస్వామి. భాగస్వామి అంటే ఏంటండి పొత్తు. పొత్తు అంటే ఏంటండి విడిపోడే. పొత్త విడిపోడే. మామూలుగా విడిపోతే ఏం చేస్తారు, అనుకుని విడిపోతాడు. గొడవ అయితే విడిపోవడం మాత్రం ఖాయం. అదేందా, అనిల్ ముఖేష్ అంత పెద్ద వాళ్ళే విడిపోయి, అదేందా. సో కాబట్టి అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే విడిపోవడం ఖాయం. కాబట్టి ఇది ఎస్. ఇప్పుడు ఏం చేశారంటే లెండర్ రిమైన్స్ లెండర్, నో ఛాన్స్ టు బికమ్ పార్ట్నర్. అర్థమైందా. కాబట్టి థ్రెటనింగ్ ఏం లేదు, ఇక్కడ సంస్థలు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. కాబట్టి ఇది తీసుకొచ్చారు. కాబట్టి లెండర్ రిమైన్స్ యాజ్ ఎ లెండర్, నో ఛాన్స్ టు కన్వర్ట్ ఇంటూ పార్ట్నర్. ఎప్పుడు అది 1991 తర్వాత. కాబట్టి ఇవన్నీ ఇండస్ట్రియల్ రీఫార్మ్స్ తీసుకొచ్చినాం. దీనివల్ల ఏమైందంటే పారిశ్రామిక రంగం. కాబట్టి ఈ పారిశ్రామిక రంగంలో ఏం చేసినాం, లైసెన్స్ అనేది 18 నుంచి 5 చేసినాం. తర్వాత ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేది తీసిపడేసినాం. అదేంటండి CPSUలకు చుక్కలు చూపించినాం, బిడ్డ మొత్తం తీసేస్తాం, ప్రైవేటీకరణ కొంచెం తీసేస్తాం, డిస్ఇన్వెస్ట్మెంట్, అందులో ఎంప్లాయీస్ బీకేస్తాం, రిట్రెచ్మెంట్, లేదా వ్యాలిడ్ రిటైర్మెంట్ ఇస్తాం, గోల్డెన్ షేక్ అయ్యండి, ఇట్లా రకరకాలుగా వాళ్ళని బెదిరించేసినాం. అర్థమైందా. సో కాబట్టి ఇలా డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినాం, FDIని తీసుకొచ్చినాం, అదే క్యాపిటల్ అకౌంట్లో మార్పు తీసుకొచ్చినాం. మొత్తం మీద 1992 ఇండస్ట్రీ పాలసీ ఒక అద్భుతమైన పాలసీ. ఈ పాలసీతోనే భారతదేశంలో పెను మార్పులు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ పాలసీ వల్ల అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కొంచెం
బాగుపడ్డాయి కానీ ఇది మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ కాలేదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రైవేట్ సెక్టర్కు మనం విపరీతంగా ప్రాధాన్యత ఇచ్చినాము, అదొకటి తప్పు అయిపోయింది. కాబట్టి ప్రైవేట్ ఈజ్ ఈక్వెస్ట్ టు గవర్నమెంట్ ఇవ్వాలి, ప్లస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఇండియాకి అవసరం. ఇండియాకి ఎందుకు అవసరం? ఇండియా ఈజ్ అ పాపులస్ కంట్రీ. అందుకోసం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదో తప్పు చేస్తాను కాదు ఇక్కడ. అది అర్థమైంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీసే మంచివి. ఎందుకోసం అంటే వ్యక్తులకు ఉంటారు కాబట్టి, మెషిన్లు నడుస్తుంది కాబట్టి ప్రొడక్షన్ వస్తుంది. అది ఆస్ట్రేలియాకి బెటర్, ఇండియాకి కాదు అక్కడ. ఓకేనా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది 1991 ఇండస్ట్రియల్ పాలసీ. కాబట్టి ఎల్పిజిడి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత 1991 ఇండస్ట్రియల్ పాలసీ కూడా తీసుకున్నాం. తర్వాత డిజిన్వెస్ట్మెంట్ మీద సెపరేట్ తీసుకున్నాను క్వశ్చన్ ఒకటి. ఓకేనండి? తర్వాత నెక్స్ట్ ఈ ఎఫ్డిఐ పైన కూడా ఒకటి సెపరేట్ క్వశ్చన్ తీసి పడేస్తున్నాం. ఓకేనండి? తర్వాత ఇందులో ఇంకొకటి అమౌంట్ ఉంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఒకటి యాడ్, ఎందుకంటే ఎల్పిజిడికి సంబంధం ఉన్న వ్యవస్థ కాబట్టి, అంటే స్కోప్ మనం పెంచుకుంటూ పోవాలి ఇక్కడ. ఓకేనండి? ఆ విషయం అర్థం చేసుకోవాలి. రైట్, సరే. నెక్స్ట్ చూద్దాం. సో ఈ సండే ఇవాళ ఎంత, ఏ వారం అండి? ఫ్రైడే. రైట్, అదొకటి చేశారంటే ఇది పీపీటీ పెట్టారు ఇంగ్లీష్లో, తెలుగులో కూడా తయారు చేశారు. కాకపోతే ఏంటంటే కరెక్షన్స్ ఉన్నాయి. ఇది కొంచెం ఇది కంప్యూటర్ కదా, అది పదాలు మాకు తెలుస్తాయి, వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం పదాలు చూసుకోవాలి.